शिवाय गुरवे नमः। 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 ఆత్మ పూజ అనేది అసలైనది అని చెప్పారు. అంటే అన్ని కూడా బ్రహ్మ భావనతో చేసే పూజలు. పూజలు అంటే కూడా తెలిసింది కదా, బాహ్యమైన పూజ కాదది. అన్నీ కూడా ఆ బ్రహ్మముకి అనుసంధానం చేసుకునేది, అంతా బ్రహ్మమయముగా భావించి చేసేదే పూజ. అంతే తప్ప మనం బాహ్యంగా ఏవో పువ్వులు అవన్నీ తెచ్చి చేసేది, ఏదో ఆశించి చేసేది కాదు. అవి చాలా స్వల్పమైన ఫలితాలు ఇస్తాయి మనకి. ఎప్పుడైతే బ్రహ్మ భావనతో మనం ఏది చేస్తే అది మనకి అత్యున్నతమైన, అంటే అసలు దానికి మించిన శ్రేయస్సు మనకి లేదు అన్న ఆ బ్రహ్మ పదాన్ని అవి ఇస్తాయి మనకి. ఆత్మజ్ఞానం చే దేహము యొక్క సత్తా మిథ్య అని తెలుసుకో. దేహము మిథ్య అను ఎరుకనే సమత్వమును అగ్నిని ప్రజ్వలింపజేయాలి. కాబట్టి నేను అనేది మిథ్య అన్న తర్వాత ఇక మిగిలిందేముంది, శేషించేది బ్రహ్మమే. కాబట్టి ఆ అగ్ని రగల్చాలట, లేకపోతే మళ్ళీ నేను మొదలవుతుంది కదా. కాబట్టి నేను నీ సమూలంగా నాశనం చేయాలి. లజ్జ, భయము, విషాదము, ఈర్ష్య, సుఖము, దుఃఖము మొదలైన వాటిని సమత్వమును అగ్ని ప్రజ్వలనచే దహించి వేయాలి. అందుకని ఇవన్నీ ఉండకూడదు. విషాదము, ఈర్ష్య, సుఖము, దుఃఖము, భయము ఇలాంటివన్నీ కలగకూడదు. అవన్నీ కూడా సమత్వము అనే అగ్ని, అంటే బ్రహ్మము అనే అగ్నిలో దహించి వేయాలి. ఎందుకంటే ఈ దేహాదులు కానీ, అట్టి దేహాదుల ఉనికికి కారణభూతమైన జగత్తు కానీ, అట్టి జగత్తు మొదలైన వాటికి కారణమైన అవిద్య కానీ మొదలే లేవు. మొదలే లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి జగత్తుగా దర్శించబడుచున్నది మిథ్యే అని మా అభిప్రాయం, మా అనుభవైక వైద్యమది. అంటే అనుభవంతో చెప్తున్నా అంటాం కదా, గురువులందరూ అంటారు. కాబట్టి అదే విధంగా అనుభవంతో చెప్తున్నాను. ఇవన్నీ కూడా మొదలే లేవు, లేనిది మళ్ళీ ఇప్పుడు వస్తుందా కొత్తగా? రానే రాదు. కాబట్టి ఇవన్నీ ఉండకూడదు. ఆ సమత్వం అనే అగ్నిలో అన్నిటినీ దహించి వేయాలి. పోనీ ఈ జగత్ అనేది బ్రహ్మం అనే కారణం యొక్క కార్యమే అనుకుందాం. అప్పుడు కూడా ఇదంతా ప్రకాశ మాత్రం నిర్మలమైనట్టి బ్రహ్మం మాత్రమే అవుతుంది కదా. మట్టి కారణం అనుకుంటే, కుండలు కార్యం అనుకుంటే, కుండలో ఉన్నదంతా మట్టియే కదా. కుండలో మట్టికి వేరైన పదార్థం ఉందా? ఈ దృశ్యమంతా జ్ఞానం అను దానిలోంచే అనుభవం అవుతుంది. కాబట్టి ఇదంతా జ్ఞాన రూపమగు బ్రహ్మము కంటే భిన్నంగా ఏ మాత్రము సత్యం కానేరదు. అంటే అంతా కూడా సత్యమైన బ్రహ్మమే, సత్యంకి భిన్నముగా ఏదీ లేదు. అనగా దృశ్య వికల్ప ప్రతిభచిత్ యొక్క ఆభాస రూపమే. కాబట్టి అదే ఈ జగత్తు. అట్టి చిదాభాస రూపజ్ఞానము కూడా ఆత్మతత్వం యొక్క విభూతియే, లేక ఆత్మ యొక్క విన్యాసమే. ఆభరణత్వం మన ఆకారాదులు బంగారం యొక్క విభూతియే కదా. అద్దంలో కనిపించే ముఖం యొక్క శోభ అద్దంలోని విభాగమే కదా. సాక్షి చైతన్యం యొక్క యథార్థ జ్ఞానముచే జగత్తుగా కనిపించేది అనున్నది కూడా ఆమూలాగ్రం ఉపశమిస్తుంది. ఆత్మ అంతర్భాగ విభాగమే అవుతుంది అప్పుడు. కనుక ఓ సభికులారా, మీరంతా కూడా శిలాప్రతిమ యొక్క కోశం వలె అంతఃకరణం నందు ప్రశాంతులై ఉండండి, స్వస్థ చిత్తులై ఉండండి. ఈ ప్రపంచమున వ్యవహరించినప్పుడు కూడా పరమశాంత చిద్రూపమగు ఆత్మనే చూడండి. ఇక్కడ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమగు త్రిపుటి కంటే అతీతులై ఉండండి. సద్రూపులై సత్ అసత్తులకు సారభూతం అనదగ్గ ఆత్మస్వరూపులై ప్రకాశించండి. నిర్మల ఆకాశం వలె నిర్మల స్వరూపులై సర్వ సంసార భూములకు పరమైనట్టి బ్రహ్మమునే స్థితి కలిగి ఉండండి.
అనవసరమైన లేనిపోనివన్నీ పెట్టుకోకుండా హాయిగా ప్రశాంత స్వరూపులై ఉండండి. సభికులారా, మీరంతా కూడా శిలాప్రతిమ యొక్క కోశం వలె అంతఃకరణం నందు చాలా చక్కగా ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ అనవసరమైన వాటికి తావివ్వకండి, ఆలోచనలకి భయాలకి. స్వస్థ చిత్తులై ఉండండి, హాయిగా ఉండండి, స్థిర చిత్తులై ఉండండి. ఎటువంటి భావ అభావాలు ఇష్టాలు పెట్టుకోకండి. ఈ ప్రపంచంలో వ్యవహరిస్తున్నప్పుడు వ్యవహరించినప్పుడు కూడా ఎలా ఉన్నా సరే పరమశాంత చిద్రూపముగా ఆత్మగా ఉండండి, బ్రహ్మముగా ఉండండి. అంతే తప్ప బాహ్యాన్ని చూసి ఏవో అభిప్రాయాలు పెట్టుకుని మనసులని ఇది చేసుకోకండి, అంటే అశాంతి తెచ్చుకోకండి. ఇక్కడ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపముగు త్రిపుటి కంటే అతీతులై ఉండండి. ఎందుకంటే ఆ మూడు కూడా బ్రహ్మమే. ఆ మూడిటిని దాటితేనే నువ్వు ఆ బ్రహ్మం అవుతావు. కాబట్టి తెలుసుకోవాల్సింది, తెలుసుకునేవాడు, తెలుసుకునేబడే వస్తువు అన్నీ కూడా బ్రహ్మమే. కాబట్టి వాటికి అతీతంగా ఉండండి. కాబట్టి ఎటువంటి వికల్పాలకి వికారాలకి లోను కావద్దు అని చెప్తున్నారు. సద్రూపులై సత్ అసత్తులకు సారభూతమనదగా ఆత్మస్వరూపములై ప్రకాశించండి, హాయిగా ఆనందంగా ఉండండి. నిర్మల ఆకాశం వలె నిర్మల స్వరూపులై సర్వ సంసార భూములకు పరమైనట్టి. నిర్మల ఆకాశం వలె నిర్మల స్వరూపులై సర్వ సంసార భూములకు పరమైనట్టి బ్రహ్మమునే స్థితి కలిగి ఉండండి. అంటే హాయిగా బ్రహ్మముగా ఉండండి. ఎందుకు వచ్చిన బాహ్యమైనంత మనకి బాహ్యం ఎలాగూ ఆ బ్రహ్మనియతి ప్రకారమే జరుగుతుందన్నది మీరు మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మనియతి ఎప్పుడు మనకి మంచి చేస్తుంది కానీ చెడు చెయ్యదు కాక చెయ్యదు. మనం అనుకునే భయాలు కానీ ఉద్వేగాలు కానీ ఏదైనా సరే అదంతా కేవలము నేనుతో భావించేదే. అది నేనుతోటే జరుగుతుంది తప్ప బ్రహ్మముతో జరగదు. బ్రహ్మం ఎప్పుడూ కూడా, ఎందుకంటే అందరిలో ఉన్నది, చెడ్డవాడి మంచివాడి అన్నిట్లో ఉన్నది బ్రహ్మం ఒకటే. కాబట్టి బ్రహ్మం ఎప్పుడు మనకి మంచే చేస్తుంది తప్ప చెడు చెయ్యదు. బ్రహ్మం యందు మన స్థిర చిత్తులై ఉందాము, తప్పకుండా మనకి పరమ శ్రేయస్సే కలుగుతుంది. జ్ఞానులు తమ ఇచ్ఛాపూర్వకంగా ఒక్క చోటనే ఉన్నప్పటికీ లేక అక్కడో ఇక్కడో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ యథాప్రాప్తములైన ఆయా వ్యవహారములను ఆచరిస్తూనే మరొక వైపు నిశ్చల పరమాత్మ యందు స్థితియే కలిగి ఉంటారు. సర్వ వ్యవహారములను త్యజించి శాంతమైన అంతఃకరణంతో ఏకాంత స్థలమందు లిఖితమైన చిత్రపటంలాగా నిశ్చల సమాధిని అవధరించి ఉంటారు. ఈ రెండిటిలో వారికి తేడాయే కనిపించదు. సమస్త సంకల్పములు శమించినట్టు ఆ మహాత్మునికి, ఆ ప్రబుద్ధునికి ఈ జగత్తంతా సంకల్పంలోని పట్టణంలాగా లేక స్వప్నంలో కనిపించే అరణ్యాల్లాగా మొదలే అస్తమించి ఉన్న దాని వలె అగిపిస్తుంది. అసలు ఏవిది భేదం ఉండదు. వాళ్ళ కాలంతో పని లేదన్నారు. జ్ఞానికి పగల రాత్ర ఇంకోట పనే లేదు. కాలంతో వాటితో పని లేదు. జ్ఞాని ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాడు. రాత్రైనా పగలైనా ఏదైనా అతని యొక్క నిశ్చల స్థితి ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. రామచంద్ర, ఈ జీవుడు అజ్ఞాన దశ నుండి జ్ఞానిగా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పారు కదా, అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. అజ్ఞాన దశ నుండి జ్ఞానిగా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. ఆత్మ నిర్మలత్వము ఆత్మ నిర్మలము, సత్యము, అప్రమేయము, ఆద్యంతరహితము, అఖండమును శాస్త్రవాక్యాలు వింటూ కూడా అజ్ఞాన కారణంగా కొందరు ఆత్మవర్ణను పరోక్ష విషయంగా భావిస్తూ వస్తున్నారు. అన్ని వింటూనే ఉన్నారు, అన్ని తెలుసు, అన్ని అర్థమవుతున్నాయి, అయినా సరే మళ్ళీ అది వేరు అన్న భావనతో వ్యవహరిస్తున్నారు. ఆత్మ ఎలాంటిది? నిర్మలము, సత్యము, అప్రమేయము, ఆద్యంతరహితము. ఆద్యంతరహితం అంటే మొదలు తుది లేనిది. అఖండము అను శాస్త్రవాక్యాలు వింటూ కూడా అజ్ఞాన కారణంగా కొందరు ఆత్మ వర్ణనను పరోక్ష విషయంగా భావిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? నిర్వాణం గురించి వింటున్నప్పటికీ అపరోక్ష సాక్షాత్కారం, క్షమ్యత, అపరోక్ష సాక్షాత్కారం అంటే ఆయా వర్ణనలకు విషయం మగుచున్నది తమ యొక్క స్వస్వరూపమే అను సాక్షాత్కారం లభించట్లేదు. అట్టి వారికి ఎంత విన్నా కూడా వారి పట్ల సంసారం కొనసాగుతూనే పోతుంది కానీ శమించటమే లేదు. ఇంకా అది ఉంటూనే ఉంటుంది. అది శమించాలి, బాహ్యమైనది. ఒకడు కళ్ళు మూసుకున్నప్పటికీ సంస్కార వశం చేత అతనికి నేత్ర రూపానుభవం కొనసాగుతూనే ఉంటుంది. అనగా
నేను ఏది చూడనే కూడదని ఒకడు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పటికీ ఆ సంస్కార వశం చేత అతని మనోవిధిలో ఏదో ఒకటి దృశ్య రూప సంబంధమైన అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. అదే చెప్పింది ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకోగానే కాదు, కళ్ళు మూసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి వాడికి ఫ్లాష్ బ్యాక్లు, ముందరవి ఫ్రంట్ అన్ని. ఇక ఒక్కొక్కడిదే ఒక్కొక్క రకం. అలాగే ఒకడు ఆత్మ యొక్క మాహాత్మ్యం గురించి ఎంత వింటున్నా కూడా అదంతా మహాత్ములకే సాధ్యం, నాకెప్పటికి లభిస్తుందో అని అనుకుంటూ సంసారాన్ని తనకు తానే కొనసాగించుకుంటున్నాడే గాని ఆత్మనగా నేనే కనుక నేనే అఖండుడను నిత్యుడను అప్రమేయుడను అనంతుడను అను ఆత్మానుభవంలో ప్రవేశించలేకపోతున్నాడు. అమ్మ మీది మ్యూట్ అయిందమ్మా. ఓకే. ఒకడు కళ్ళు మూసుకున్నప్పటికీ సంస్కార వశం చేత అతనికి నేత్ర రూపానుభవం కొనసాగుతూ ఉంటుంది. అంటే ఆ మనోవిధిలో దృశ్య రూప సంబంధమైన అనుభవం. అలాగే ఒకడు ఆత్మ యొక్క మాహాత్మ్యం గురించి ఎంత విన్నా కూడా అదంతా మనకెలా అవుతుంది, అదంతా మహాత్ములదే, నాకు లభిస్తుందో లభించదో ఎప్పటికి లభిస్తుందో అని అనుకుంటూ సంసారాన్ని తనకు తానే కొనసాగించుకుంటున్నాడు. అంటే ఇంకా ఆ యొక్క అజ్ఞాన భావనలనండి, ఇక నేను అన్న భావన అండి, నేను తోటే వాడు మమేకమైపోతూ ఉంటాడు. ఆత్మ అనగా నేనే కనుక నేనే అఖండుడను నిత్యుడను అప్రమేయుడను అనంతుడను అను ఆత్మానుభవంలో ప్రవేశించలేకపోతున్నాడు. అందుచేత ఓ సహ ఆత్మస్వరూపులారా, శాస్త్రములు ప్రసాదించే ఆత్మజ్ఞానం అనే ప్రవచనం అంతా మీ స్వరూపం గురించే అనే అపరోక్ష జ్ఞానం నిస్సందేహపూర్వకంగా ప్రబుద్ధపరచుకోండి. ఆత్మజ్ఞానముచే అంతఃకరణ సంతృప్తిని శాంతిని సుస్థిరపరుచుకొనెదరుగాక. అజ్ఞానులు అవిద్యామయము కల్పనారూపమగు పరోక్ష జ్ఞాన పరిమితమైన ఉపదేశాన్ని విని అజ్ఞత్వంచే మేము ఈ సమాచారం విన్నాం కదా, ఇక కృతార్థులమే అని తలుస్తారు. అంటే ఆచరణ బెట్టరు. విన్నాం కదా, ఇప్పటికి ఇది చాలు, తర్వాత చూద్దాం నెమ్మదిగా, ఇంకా ఎన్నో బాధ్యతలు బంధాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయ్యాక చూసుకుందాం, ఇప్పుడు కంగారేమిట్లే మనకి అనుకుంటారు. విన్నదంతా అపరోక్ష జ్ఞానంగా రూపుదిద్దుకున్నప్పుడే కృతార్థత అని నేను గుర్తు చేస్తున్నాను. అంతేగాని మూర్ఖత్వం వహించి పరోక్ష జ్ఞానముచే కృతార్థులమైతిమి అని తలుచుచు పరిమిత ప్రయోజనంతో తృప్తి పడకండి. తెలిసింది కదా, ఓకే, ఏమిటి అంతా బ్రహ్మమే, నష్టమేమిటి ఇప్పుడు, ఓకే, ఇంకా నాకు కొన్ని పనులనే ఉన్నాయి, ఈ నేనుతోటి బోల్డ్ చెయ్యాలి, ఎంతో సంపాదించాలి, ఇక రకరకాల ఒక్కొక్కడిది ఒక్కొక్క అభిప్రాయం కదా. అలా అనుకుని వాడు ఇంకా ఆ సంసారంలోనే ఉంటే వాడు మూర్ఖుడు అంటున్నాడు ఈయన. జ్ఞాని ఎదుట ప్రశ్న ఉత్తరాదుల ద్వారా అట్టి పరోక్ష పరిమిత జ్ఞానుల అకృతార్థము క్షణాలలో వెల్లడి అవుతుంది. కల్పనాత్మకమైన జ్ఞానము భావ అభావ ఇచ్చ ద్వేషాది భ్రమలచే నిమిష మాత్రంలోనే మహా దుఃఖప్రదం అవుతుంది. అందుచేత ఆత్మజ్ఞాన సంపన్నులు అట్టి కల్పనా రూపమగు ఉపాయ అపాయముల గురించి పెద్దగా వచించరు. వారి సంవాదం అంతా జీవుని యొక్క వాస్తవ నిత్య సత్యతత్వం వైపుగా ఉద్దేశించబడి ఉంటుంది. అనవసరమైంది ఎందుకు, ఎలాగో నీకు అది లభిస్తుంది, దాని గురించి విడిగా నీకు చెప్పక్కర్లా. కల్పనాత్మకమైన జ్ఞానము భావ అభావ ఇచ్చ ద్వేషాది భ్రమలచే కల్పనాత్మకమైన జ్ఞానము భావ అభావ ఇచ్చ ద్వేషాది భ్రమలచే నిమిష మాత్రంలోనే మహా దుఃఖప్రదం అవుతుంది. అందుచేత అంటే మనం అనుకున్నవన్నీ అంతే కదా, మనం ఏదో భావించుకుంటాము, ఏదో అనుకుంటాము, దానివల్ల మనకి నిమిషంలోనే ఆనందం కాస్త దుఃఖంగా అవుతుంది. అందుచేత ఆత్మజ్ఞాన సంపన్నులు అట్టి కల్పనా రూపమగు ఉపాయ అపాయముల గురించి పెద్దగా వచించరు. దాని గురించి ఎందుకయ్యా, బయటదంతా బాహ్యం నేనంతా కూడా మిథ్యే, దానివల్ల నీకు ఎప్పటికైనా దుఃఖమే వస్తుంది కానీ వేరేది రాదు. అది ఎంత చెప్తే మటుకు ఏమిటి, నువ్వు అనుభవించేసావు, నీకు తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి చెప్పే ఇది ఈ దుఃఖంగా పరిణమిస్తుంది, అది ఆ దుఃఖంగా పరిణమిస్తుంది చెప్పాలా, అక్కరలేదయ్యా. వారి సంవాదం అంతా జీవుని యొక్క వాస్తవ నిత్య సత్యతత్వం వైపుగా ఉద్దేశించబడింది.
ఒరే జీవుడు వీడి సత్యం అంటే ఏంటి, బ్రహ్మం వైపుగా వీడి ప్రయాణం ఉండాలి, ఇవి సత్యములు, ఇవి అనిత్యములు. జీవుడు అంటే కేవలము సాక్షాత్ ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మం ఎలాంటి వాడు, చిద్గణము, అప్రమేయుడు, అపరిమితము, ఇలాంటివన్నీ కూడా ఇవి నీవు గ్రహించు అంటే దీని వైపే వాళ్ళ యొక్క సంవాదం ఉంటుంది తప్ప అనవసరమైన ఆ యొక్క బాహ్యం అంటే అజ్ఞానం గురించిన ప్రవచనం ఉండదు. కేవలం నీకు అర్థం అవడానికి ఎంత మేరకు అవసరమో బోధ కొరకు అంత మేరకు మాత్రమే ఆ అజ్ఞానం గురించి చెప్పబడుతుంది తప్ప దాన్ని పెద్దగా విశ్లేషించి నీకు చెప్పరు. కనుక రామచంద్ర, ఈ జగత్తును దాన్ని భేద అభేద రూపము చే మిథ్యగానే దర్శించు. పురుగు నుండి హిరణ్య గర్భుని వరకు సమస్త విషయముల పట్ల వాసన రాహిత్యపూర్వకంగా విరక్తిని కలిగి ఉండు. కాబట్టి దేని యందు కూడా నువ్వు ఆసక్తి చూపించకు. యథాప్రాప్తంలో అవి జరుగుతాయి. నువ్వు ఆసక్తి చూపించినా అదే జరుగుతుంది, ఆసక్తి చూపించకపోయినా అదే జరుగుతుంది. భయపడ్డా అదే, భయపడకపోయినా అదే, ఏదైనా అదే. కానీ ఆ బ్రహ్మం అనేవాడు నీకు ఎప్పుడూ కూడా పరమ శ్రేయస్సునే కలుగ చేస్తాడు. అంతే తప్ప అతను ఎప్పుడూ కూడా వేరే, ఎప్పుడూ నువ్వు బ్రహ్మం యందు నిష్టగా ఉన్నప్పుడు, బ్రహ్మ యందు నిష్ట లేని వాడికి ఏదైనా జరగచ్చు, వాడి కర్మ బట్టి ప్రకారం జరుగుతుంది. కానీ బ్రహ్మ యందు నిష్ట కలిగిన వారికి ఆ బ్రహ్మం ఎప్పుడూ కూడా పరమ శ్రేయస్సునే కలుగ చేస్తుంది. వారిని ఎప్పుడు కూడా ఆ బ్రహ్మం రక్షిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాడు బ్రహ్మం యందు నిష్టగా ఉంటున్నాడు, తపన పొందుతున్నాడు. ఎస్, నాకు బ్రహ్మమే కావాలి, అన్యం అక్కర్లేదని. ఆ విధంగా నా అనంతము అపరిమితము సర్వాత్మమగు ఆత్మస్వరూపమునందు ఈ దేహ జగత్తులు మొదలైనవి ఒకానొక స్వల్ప విభాగమన అనుభూతిచే ఆత్మయందు నెలకొని ఉండటమే నిర్వాణము లేక మోక్షము అని పెద్దలచే చెప్పబడుతున్నది. కాబట్టి నేను ఇప్పటిదాకా చెప్పిన ఉపదేశం అంతా లౌకిక దవలే పరోక్ష రూపంగా తెలుసుకుంటే సరిపోదు. పరోక్ష రూపంగా తెలుసుకున్నంత మాత్రం చేత ఎవరు కృతార్థులు కాలేరు. అపరోక్షంగా తెలుసుకోవాలి. అంటే అపరోక్ష జ్ఞానముచే పూర్ణము, నిర్మలము, అవేద్యమైనది తెలుసుకునేదే అదే. కాబట్టి భగవత్ స్వరూపమైనదగు ఈ జగత్తును సాక్షాత్ స్వస్వరూప భావ చమత్కారంగా అనుభవించెదరు గాక. తద్వారా నిర్వాణ సుఖరూప శాంతిని సర్వదా అవధరించెదరు గాక అన్నాడు ఆయన. అంటే నీ అనుభవం ఎప్పుడైనా మొదటి నుంచి చెప్తుండే, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవడి అనుభవం వాడిదే, ఎవడి అనుభూతి వాడిదే. ఆత్మ అనేది అంటే పక్కవాడు పొందింది నీకు జరగదు. వాడు ఆహా నేను ఆనందాన్ని ఇస్తున్నాను అంటే వీడు వెర్రిగా ఉండాల్సిందే తప్ప ఆహాని వాడు అన్నంత ఆనందం వీడు అనలేడు. ఎందుకంటే వీడు అనుభవించలేదు కాబట్టి. కాబట్టి ఆత్మానందం ఎవరిది వారిదే. అందుకనే దాన్ని అనిర్వచనీయమైనది, చెప్పడానికి వీలు లేనిది. రాదు చెప్పడానికి కూడా వీలు లేనిది కాదు, అంటే చెప్పడం వల్ల కాదు, మాటలకు అందనిదే ఆత్మానందం. మరి ఆ ఆనందాన్ని మాటలకు అందకపోతే పక్కవాడు ఎలా పొందుతాడు? చెప్తాడు, అరే ఇలాగారా ఇలా చేసినందువల్ల నేను తీసేసినందువల్ల ఇవన్నీ వీడు కూడా ఎప్పుడైతే చేస్తాడో వీడు కూడా ఆ అనిర్వచనీయమైన ఆ యొక్క ఆత్మానందాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఇక్కడ అపరోక్ష అంటే అదే, నీకు నువ్వే పొందాలి అనుభవాన్ని. కేవలము గురువులైనా శాస్త్రములైనా ఎవరైనా సరే కొంత మేరకు చెప్పగలుగుతారు. అది అఖండము అప్రమేయం, అంటే ఆ మాటల ద్వారా నీకు అందించగలుగుతారు తప్ప దాని యొక్క స్వ అనుభవం నువ్వే. ఎవడు తింటే వాడికే కదండి ఆకలి తీరుతుంది. ఆ రసము ఆనందము తిన్నవాడికి కలుగుతుంది కానీ పక్కవాడికి కలుగుతుందా? అందుకని ఎవరు వాళ్లే పొందాలి నిర్వాణ సుఖరూప శాంతిని సర్వదా అవధరించెదరుగాక అని చెప్పాడు ఆయన. పైన చెప్పుకున్న కారణాల చేత వేదశాస్త్ర ఉపదేశములచే బహిర్ముఖ భావన కొనసాగిస్తూ పరోక్ష జ్ఞానానికి పరిమితం కాకూడదు. వేదశాస్త్ర ఉపదేశముల ఉద్దేశాన్ని పరిమిత బుద్ధితో స్వీకరించటం సరికాదు. అదంతా జన్మాంధుని రూపానుభవ సదృశం. వేదశాస్త్ర ఉపదేశములచే బహిర్ముఖ భావన కొనసాగిస్తూ పరోక్ష జ్ఞానానికి పరిమితం కాకూడదు. వేదశాస్త్ర ఉపదేశముల ఉద్దేశాన్ని పరిమిత బుద్ధితో స్వీకరించటం సరికాదు. కేవలం మనకున్న బుద్ధితో మాత్రమే నేను గ్రహిస్తానండి, ఇంత మించి నేను గ్రహించను, నాకు అనవసరం, నాకు ఇది అర్థమైంది కాబట్టి ఇంతే అని అనడానికి వీలు లేదు. పరిమిత బుద్ధితో నువ్వు అనడానికి లేదు. ఇది అపరిమితమైనది. నీ ఒక చిన్న ఈ బుద్ధితోటి ఇంత మాత్రమే నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? కాబట్టి అలా స్వీకరించడం తగదు అని చెప్తున్నారు. అదంతా జన్మాంధుని అంటే పుట్టుకతోటే గుడ్డు అంటాడు చూసారా, రూప అనుభవ సదృశం. వాడికి ఏం రూపం భావిస్తాడండి? ఎంత చెప్పినా కూడా పుట్టుగుడ్డి వాడు అసలు ఏమీ చూడలేదు. వాడికి బయట వాడు ఎంత చెప్పినా ఎంతని భావించుకోగలుగుతాడు? ఎంతైనా కొంత చూస్తే ఆ రూపాన్ని ఎవడన్నా చెప్తే ఏదైనా భావన వస్తుంది. కాబట్టి ఆ యొక్క జన్మతః వాడు అంధుడైన వాడు ఎలాగైతే ఏది భావించలేడో
ఆ మనస్సులో, బయటకి లేదు వాడికి బాహ్య చూపు, లోపలే ఆ భావన ఎంతవరకు వస్తుంది వాడికి అనేది ఎంతటి హాస్యాస్పదమో, ఎంతటి మూర్ఖత్వమో. అలాగే మన పరిమిత బుద్ధితో ఆత్మని తెలుసుకున్నాము అనుకోవటము అంతటిదే అని చెప్తున్నారు. అట్టి పరోక్ష జ్ఞానాన్ని కూడా అణగగొట్టి నిత్య అపరోక్షమైనట్టి ఆత్మస్వరూపం నిమగ్నులు కావలసినదిగా నా మనవి అన్నారు వశిష్ఠుల వారు. కాబట్టి అదంతా వదిలేసి హాయిగా ఆ అనుభవాన్ని పొందండి, మీకు మీరుగా పొందండి. ఏదైతే మనం మాటల్లో చెప్పలేమో ఆ అనుభూతిని మీరు పొందండి అన్నారు. ఇది బోధ సారము కూడా. ఇట్లు జన్మాది రహితమగు నిర్వాణ రూపులై ప్రకాశించెదరు గాక. కాబట్టి జన్మరాహిత్యం అనే ప్రకాశ రూపులై నిర్వాణంతో చక్కగా వెలుగొందండి అని చెప్తున్నారు. రామచంద్ర, ఈ జీవుని పట్ల అభ్యంతరమున అహంకారాదులు, బాహ్యమున ఈ జగత్తు అను భోక్తృ భోగరూపమంతా ప్రవర్తిస్తోంది కదా. అయితే అభ్యంతరంలోని అహంకారాదులు గాని, బాహ్య జగత్తు గాని తద్ అనుభవ రూపమగు భోగం యొక్క తాదాత్మ్యం అసత్యంగా భాషిస్తాయి. అనగా తత్వజ్ఞానం లేనప్పుడు అవి సత్యం వలె అనిపిస్తున్నప్పటికీ తత్వజ్ఞాన అనంతరం అవన్నీ లేవని నీకు తెలియవస్తుంది. జీవుని పట్ల అభ్యంతరమున అహంకారాదులు, బాహ్యమున ఈ జగత్తు అను భోక్తృ భోగ రూపమంతా ఉంది కదా. అయితే అభ్యంతరంలోని అహంకారాదులు కానీ, బాహ్య జగత్తు కానీ తద్ అనుభవ రూపమగు భోగం యొక్క తాదాత్మ్యం కానీ అసత్యమే. అది ఎంతసేపు ఉందండి? తిన్న కాసేపు అనిపిస్తుంది, చూసిన కాసేపు అనిపిస్తుంది, తర్వాత ఏదైనా సరే దుఃఖమైన సంతోషమైన ఏదైనా సరే ఎంతసేపు అంతా కూడా అసత్యమే. అవి నిజంగా ఉన్నాయా? ఉంటే ఎల్లప్పుడూ ఉండాలి. సత్యమైతే ఎల్లప్పుడూ నీకు అనుభవం ఉండాలి, కానీ అది ఎల్లప్పుడూ ఉండటం లేదు. అనగా తత్వజ్ఞానం లేనప్పుడు, అంటే బ్రహ్మము గురించి తెలియనప్పుడు, సత్యము తెలియనప్పుడు నీకు అవి సత్యం అనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం అజ్ఞానంలో ఇది సత్యము, వీళ్ళు సత్యము, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, ఏవేవో అనుకున్నాం కదా. ఇది నాది, అది వాడిది, అసలు నానా గోల చెందాం కదా. అప్పుడు అవన్నీ సత్యంగా నిజం అనిపించాయి కదా మనకి. తత్వజ్ఞాన అనంతరం అవన్నీ లేవని తెలియవస్తుంది. బ్రహ్మము తెలిసాక అంతా బ్రహ్మమేరా, ఆ నేను అన్నదే లేదు అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏదీ లేనిదే అవుతోంది. సరే, అసలు భోగం అంటే ఏంటి ఎందుకంటావా? భోక్త యొక్క భోగ్య వస్తువులతోటి సంబంధం యొక్క అనుభవమే భోగము. భోక్త యొక్క భోగ్య వస్తువులతోటి సంబంధం యొక్క అనుభవమే భోగం. అనుకున్నాం కదా, అనుభవించేదంతా ఎవడు ఎలా భావిస్తే అది. ఒక దృశ్యాన్ని చూసి ఆనందిస్తే అది వాడిది, ఆనందించని వాడిది ఇంకో రకం భోగం. ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన భోగం. నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకో రకం భోగం. కాబట్టి చూసేవాడు, అనుభవించేవాడు ఎవడైతే వాడు, వాడి యొక్క భావన బట్టి వాడి యొక్క భోగం ఉంటుంది. ఏదైతే ఆత్మయే అయి ఉన్నదో అదే మూఢులకు అజ్ఞానము చే భోగానుభవ సహితంగా జీవుడు అనబడినదిగా తోస్తుంది. వాస్తవానికి ఆత్మ భోగానుభవరహితమైన అనునిత్య సత్యముగు బ్రహ్మమే. ఇది ఇప్పటికి చాలా సార్లు చెప్పుకున్నాం. ఏదైనా సరే, బాహ్యమైన ఇంకోటైనా ఏదైనా సరే కేవలము బ్రహ్మమే. నువ్వు అనుభవించేది బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే, అనుభవించబడుతున్న వస్తువు బ్రహ్మమే. ఇందులో ఏదీ లేదు, అన్నీ బ్రహ్మమే. బ్రహ్మమునకి అన్యముగా ఏ వస్తువు ఏ పదార్థము లేదు. అజ్ఞానం అనే రుగ్మత తొలగినప్పుడు సర్వులు ఆత్మస్వరూపులేనని, అంతా కూడా ఆత్మ యొక్క విన్యాసమేనని అనుభవ సిద్ధి అవుతుంది. జ్ఞానం అనే శాంత స్వరూప శీతలత్వం సముపార్జించుకున్న వారికి జ్ఞానం అనే శాంత స్వరూప శీతలత్వం అంటే కరుణ, ప్రేమ, ఆ శాంతమైన స్వభావం, ఎక్కడ వికారములు ఉద్వేగములు లేనటువంటి స్వభావం.
వారికి ఈ జగత్తు భోగములు స్వభావ సిద్ధంగానే, ఈ జగత్తు స్వభావ సిద్ధంగానే రహదారిలో పడి ఉన్న ఎండుగడ్డి పరకవలే. చూసారా, రహదారిలో పడ్డ ఎండుగడ్డ పరకవలే అల్పంగా అరుచికరమైనవిగా కనిపిస్తాయి. అంటే జ్ఞానం అనే శాంత స్వరూప శీతలతో, ప్రేమ చెప్పాం కదా, బ్రహ్మము అంటే ఆనందం. వాడు ఆనందంగా ఉంటాడు, అందరికీ ఆనందాన్నే పంచుతాడు. ఎందుకంటే వాడి దగ్గర వేరే వస్తువు లేదు ఇవ్వడానికి. వాడి దగ్గర ఉద్వేగాలు లేవు, ఇదేంటది, వికల్పాలు లేవు, ఎటువంటి భావాలు వాడిలో లేవు. కాబట్టి వాడికి దారిలో కనపడుతున్న అలాంటివన్నీ కూడా ఏవి, ఆ ఉద్రేకాలు, వ్యతిరిక్త స్వభావాలు, ఇంకోటి అన్నీ కూడా ఎండుగడ్డి పరక వల్లే కనపడతాయి. వాడు దాన్ని పట్టించుకోడు, ఎందుకంటే వీడు పరమశాంతంగా ఉన్నాడు. వీడిలో ఎక్కడ అలజడి లేదు, ఉద్వేగాలు లేవు, ఏమీ లేవు. అది ఇది అనుకోవటం అనేది ఇష్టములు లేను ఏదీ లేదు. కాబట్టి వాడు అలా ఉంటాట, అరుచికరంగా ఉంటాయి. రామచంద్ర, శాస్త్రములచే చెప్పబడే ఆయా పదజాలాలచే పెద్దగా పనే లేదయ్యా మనకి. ఎందుకు అంతంత పెద్ద పదాలు వాడేసి ఏదో బాగా ఉన్నాయని దాని అర్థం సరిగ్గా గ్రహించగా ఒకదానికి ఒకటి గ్రహిస్తే లేనిపోనిది వస్తుంది. కాబట్టి ఆత్మ, పరమాత్మ, జీవుడు, బ్రహ్మము, సత్వము, సత్యము ఇలాంటివన్నీ కూడా పని లేదయ్యా. నిర్వాణమను జగత్ అతీత సంస్థితి లభించాలి అంటే చాలా సులభం అని చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు గనక బ్రహ్మమును పొందాలి అంటే, అంటే ఏదైతే నీవు అయి ఉన్నావో అది అవ్వాలి అన్నా, లేదా పోని బ్రహ్మ పదవిని నువ్వు పొందాలన్నా, ఈ సృష్టి చేసే కాదు, ఈ సృష్టికర్తను కూడా సృష్టి చేసేంత బ్రహ్మము, బ్రహ్మాండాలను సృష్టించే బ్రహ్మము అవ్వాలన్నా పదజాలాలతో పని ఏమిటయ్యా? ఆచరణ పెట్టు, ఆచరణ. ఏమి పెట్టాలి? ఇంద్రియ సంబంధమైన భోగముల పట్ల అనురక్తి తొలగటం, విరక్తి కలగాలి. ఇంద్రియముల సంబంధమైన భోగముల పట్ల అనురక్తి తొలగాలి, విరక్తి కలగాలి. ఇంద్రియాలతో మనం అనుభవించేవన్నీ, దేహేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ అన్నిటి పట్ల మనకి సహజ సిద్ధమైన విరక్తి కలగాలి తప్ప దాని యందు తీవ్రమైన కోరిక ఉండకూడదు. అది లభించకపోతే బాధకరంగా ఉండకూడదు, లభించలేకపోతే ఎలాగా అన్న ఇది ఉండకూడదు, ఏది ఉండకూడదు. ఏదైనా సరే, అది దేహేంద్రియములతో అనుభవించేవి ఏవైనా సరే, అందరికీ అనుభవాలే కదా. దేహంతో, ఇంద్రియాలతోటి మీరు ఏమేమి పొందుతున్నారో, ఏమేమి పొందలేకపోయారో అన్నీ తెలుసు. అవన్నిటి పట్ల కూడా మీరు సహజమైన విరక్తి భావం కలగాలి తప్ప ఇది కావాలి అన్న కోరిక ఉండకూడదు. దానికోసం ఏదైనా చేస్తాను అన్న ఇది కూడా ఉండకూడదు. యథాప్రాప్తములు అన్నారు కదా ఆయన. ఇంద్రియములను నువ్వు గనక ప్రేరేపిస్తే బాహ్యంలోకి, అవి విచ్చలవిడిగా తిరిగి నిన్ను అధపతలానికి తోసేస్తాయి. గుర్తుపెట్టుకోండి. లభించిందా గ్రహించండి, లభించలేదు అలాగే ఆనందంగా ఉండండి. అంటే ఉన్న ఆనందమే, లేకపోయినా ఆనందమే. లేనిది పొందడానికి విపరీతమైన ప్రయత్నాలు, కపటత్వాలు ఇలాంటివి చేయకూడదు. ఉన్నది పోగొట్టుకోవడానికి కూడా అలా చేయకూడదు. ఏదేమైనా నీవు సహజంగా ఉండు. యథాప్రాప్తములైన వాటిని నువ్వు స్వీకరిస్తూ ఉండు. అది ఏదైనా సరే, దేహేంద్రియములతో అయినా సరే, మనస్సుతో అయినా, ఏదైనా సరే. ఈ ప్రవాహ పతితములు అన్నారు అంటే బ్రహ్మం యొక్క అనుజ్ఞ ప్రకారం నీకు ఏది లభిస్తుందో దాని యందు మాత్రమే నీవు, ఇక్కడ ఇష్టమో అయిష్టం అనను, అది చెయ్యి అంతే. ఇష్ట అయిష్టాలన్న భావన లేకుండా నువ్వు దాన్ని ఆచరణలో పెట్టు. వ్యక్తిగత పరిమితమైన అహంభావం అన్నది రహితం అవ్వాలి. వ్యక్తిగత పరిమితమైన అహంభావం, నేను ఏదైనా చేయగలను, నేను అనుకున్నానంటే అదే, నాకు అనిపించిందంటే ఏదో ఉంది. నేను వ్యక్తిగత అహంభావం, వ్యక్తిగత పరిమితమైన అహంభావం అన్నది పోవాలి. నేను అనుకున్నాను కాబట్టి ఇలా చేయాలి, మీరు నేను చెప్పా కాబట్టి నువ్వు వినాలి.
ఆ వ్యక్తిగత పరమైన నేను తోటి కూడా మనము చాలా చేస్తాం. అటు మంచి చేయవచ్చు, ఇటు చెడు చేయవచ్చు. ఏదైనా సాధ్యమే. ఈ రెండు కూడదు. నువ్వేది చేయకు. ఆ యొక్క బ్రహ్మ నియతి ప్రకారము నీకు యథాప్రాప్తములైన వాటిని నువ్వు చేయి. నేనును గుర్తించకు, నేనుకు పరిమితం అవ్వకు. నీవు అప్రమేయుడమైన అపరిమితుడమైన బ్రహ్మము నీవు. ఎందుకు పరిమితి? నేను అన్న పరిమితిని ఎందుకు విధించుకుంటున్నావు? కాబట్టి నేను అన్న పరిమితిని నువ్వు విధించుకోకు. అపరిమితుడమైన బ్రహ్మముగా భాషించు. అపరిమితుడమైన బ్రహ్మముగానే భాషించు. అంతే తప్ప నేను అన్న పరిమిత తత్వానికి లోబడకు అని చెప్తున్నారు. రెండే. దేహ ఇంద్రియాలకు లోను కాకు. ఆ భోగముల పట్ల అనురక్తి చేసుకోకు. సహజమైన విరక్తి భావం కలగాలి. ఒకసారి లభించింది మళ్ళీ కావాలి మళ్ళీ కావాలని కూడా మనం కోరుకోకూడదు. ఇప్పుడు ఏదో లభించిందండి, ఎవరో ఏవో స్వీట్లు తెచ్చిచ్చారు, మనకి నచ్చాయి, తిన్నాం, పని అయిపోయింది, అయిపోయాయి. అబ్బా మళ్ళీ తెస్తే బాగుండు అన్న కోరిక నీలో జనించకూడదు. మళ్ళీ దాన్ని పొందాలి. ఓ సినిమా చూసారా, బాగుంది, ఆనందం, మళ్ళీ ఎట్లయినా సరే ఇంకోసారి చూడాలన్న తాపత్రయం పడకూడదు. అవకాశం వస్తే చూడండి, అది వేరే విషయం. కానీ అది పొందాలి అన్న తీవ్ర తాపత్రయం ఉండకూడదు. అలా ఈ దేహ ఇంద్రియములతోటి నీవు ఏది పొందినా మరల కావాలని నీవు తాపత్రయపడకు. దానికోసం నువ్వేది ప్రయత్నం అనేది చెయ్యకు అని చెప్తున్నారు. అలాగే ఈ నేనుకు పరిమితం అవ్వకు. అప్రమేయమైన అపరిమితమైన వాడివి నీవురా. కాబట్టి ఈ నేను అంటే ఈ స్థూల దేహానికి ఎందుకు పరిమితం అవుతున్నావు? ఈ స్థూల దేహం ఒకప్పుడు నశించేది. నీకు చెప్పదు కాక చెప్పదు. ఆ దేహం ఎప్పుడు నశిస్తుందో నువ్వు ఊహించను కూడా ఊహించలేదు. ఏ క్షణము, ఈ క్షణం నువ్వు ఉన్నావు అంటే ఉన్నావు అంతే. మరుక్షణం మనం ఉంటామో ఉండమో మనకి తెలియదు. తెలియని దానికోసం ఎందుకయ్యా తాపత్రయం? ఎప్పుడు నిత్యము సత్యమైన బ్రహ్మము కోసం నీ తాపత్రయపడు. తాపత్రయమే తపస్సు అవుతుంది కలికాలంలో. ఆ తపనే నిన్ను బ్రహ్మం యొక్క స్థితిలో కూర్చోబెడుతుంది తీసుకువెళ్ళి. అందువల్ల అందరూ కూడా అపరిమితమైన ఆ బ్రహ్మం కోసమే మీ ప్రయత్నాలు చెయ్యండి. అంతేగాని దేహ సంబంధమైన వాటి కోసం తాపత్రయపడి లేనిపోని నెత్తిన వేసుకోకండి. హాయిగా సహజమైన ఆనందంతో ఆ బ్రహ్మం యందు భాషించండి. అందుచేత ముముక్షువు ఈ రెండిటి కొరకై నిరంతరమైన ప్రయత్నపూర్వక కార్యక్రమంలో తనను తాను నియమించుకోవాలి. కాబట్టి వీటి కోసం అంటే నేను తీసేయడానికి, ఇందులో సహజమైన ఆ విరక్తి భావం పొందడానికి ప్రయత్నం చేయాలి. అదే ఇప్పుడు మీరు అందరూ చేస్తున్న నామస్మరణ అనండి, సత్సంగం అనండి, స్తోత్ర పారాయణలు, వాటి రికార్డింగ్స్, ఇవన్నీ కూడా ఎంతటి కరుణామయుడో తలుచుకుంటేనే మనకి ఒళ్ళు జలధరిస్తుంటుంది. దేనికోసం వచ్చిందో కరోనా మనకి తెలీదు, కానీ ఎంత బాగా ఈ యొక్క బ్రహ్మస్థితిలో మిమ్మల్ని కూర్చోబెడుతున్నాడు ఆయన. దీనికోసం మీరు ఎన్ని కృతజ్ఞతలు అంటే ఎన్ని నమస్కారాలు చేసుకున్నా తక్కువే బ్రహ్మముకి. మీ యొక్క ఇదైపోయే వరకు చేసిన నష్టమే లేదు. ఎంత బాగా మనలో ఆ యొక్క పరివర్తన తీసుకొచ్చి మన మనస్సుల్లో ఆయన నిండిపోయాడు. అందువల్ల ఇది ఒక పుణ్యం కోసమో పాపం కోసం అన్న మామూలు ఆ తుచ్చమైన అభిప్రాయాలు తీసేసి హాయిగా ఇది నేను బ్రహ్మం కోసం చేస్తున్నాను అన్న అసలైన భావన, ఆత్మపూజ అన్నాడు కదా, ఆ భావనతోటే మీరు స్తోత్రాలు ఒకటొచ్చినా చాలు. మీకు స్తోత్రాలు ఏం 100 రావాలని రూల్ లేదు. కాబట్టి ఏదొచ్చిందో మీకు నామం వస్తే ఆ నామాన్ని అలా పట్టుకుని ఆ బ్రహ్మం యందు ఉంటే ఈ యొక్క దేహేంద్రియముల ఆ యొక్క సహజమైన వైరాగ్యం అనండి, ఆ వ్యక్తిగత అహంభావం నేను అన్నది ఆయనే చాలా సులభంగా నీకు తెలియకుండా నీలోంచి ఆ నేను తీసేస్తాడు. ఎప్పుడైతే నేను పోయిందో నీలో హాయిగా ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఈ దేహ ఇంద్రియముల పట్ల ఆ భోగముల పట్ల విరక్తి జనిస్తుంది. అది స్వభావ సిద్ధమైపోతుంది అంతే తప్ప దాని యందు ప్రత్యేకమైన ఒక దృష్టి ఉండదు. అనుభవించినా దృష్టి లేదు, అనుభవించకపోయినా దృష్టి లేదు. రెండూ సమానంగానే ఉంటాయి. పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. రెండూ ఆనందదాయకాలుగానే ఉంటాయి తప్ప పొందలేదు అన్న లేస మాత్రమైనా అది కనపడదు. మనకు అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు, ఇక ఇంతేనేమో, ఇక ఇక్కడికి అయిపోయిందేమో అని అలా కూడా అనిపించకూడదు. గుర్తుపెట్టుగా అంటే మనము ప్రతి చిన్న విషయంలో కూడా మనము చాలా జాగరూకతతో ఉండాలి. ఏ క్షణంలో అయినా నీకు అలా అనిపించిన అది మళ్ళీ నేను భావన, నేను స్ఫురణ. కాబట్టి ఆ నేను ఆ స్ఫురణ లేసమాత్రమైన స్ఫురణ. ఇక ఇంతేనేమో అంటుంటారు కదా కొంతమంది, ఈ జీవితానికి ఇంతేనండి, ఇక అంతేనండి అని.
కాబట్టి అలాంటి స్ఫురణ కూడా రానంత జాగరూకత స్థితిలో అంతటి ఆనందం. ఎందుకంటే నువ్వు అలా అనుకున్నప్పుడు ఒక క్షణం నీలోంచి ఆనందం దూరం అయింది కదా. పరిపూర్ణ ఆనందాన్ని ఎక్కడ అనుభవించావు నువ్వు? బాహ్యమైన పరిపూర్ణ ఆనందంతో ఏదైతే అసలైన ఆనందం పొందాలో దానిలో మళ్ళీ కొరత ఏర్పడుతోంది. జాగ్రత్త, జాగ్రత్త. సావధానులై ఉండండి, సావధానులై ఉండండి. మీరు కోరుకున్నది అత్యున్నతమైన పరమ శ్రేయోదాయకమైన, దానికి మించిన ఔన్నత్యము లేనట్టి పరమపదాన్ని మీరు కోరుకుంటున్నారు. దానికోసం మీ ప్రయత్నములలో లోపాలు లేకుండా జాగ్రత్త పడండి, లోపాలు లేకుండా జాగ్రత్త పడండి. ప్రయాణంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా కదా వెళుతూ ఉంటాం. స్పీడ్ బ్రేకర్లు వస్తే కాస్త స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకుని ఆ స్పీడ్ బ్రేకర్, అంతేగాని అదే స్పీడ్లో పోతామా? యాక్సిడెంట్ అయ్యేటట్టు చెయ్యం కదా. అలాగే మీ ప్రయాణం అంతా కూడా చక్కగా సవ్యంగా జరగాలి అంటే జాగరూకులై ఉండాలి, మీరు సావధాన చిత్తులై ఉండాలి. ఎక్కడ లేశం మాత్రము కూడా మనసులో మనము ఆ యొక్క దుఃఖముని, బాహ్యపరమైన వాటి గురించి ఎందుకయ్యా, అవన్నీ నశించేవే. నువ్వు తాపత్రయపడినంత మాత్రాన నీకు దొరకదు, వద్దు అనుకున్నంత మాత్రాన నీ నుంచి వెళ్ళదు. నువ్వు అనుభవించాలి అంటే, నీ చేత అనుభవించబడాలి అంటే అది అలా జరిగి తీరుతుంది. వద్దన్నా జరుగుతుంది, కావాలి అన్నా జరుగుతుంది, ఎలా అయినా జరగచ్చు. కావాలంటే ఒక్కొక్కసారి జరగకపోవచ్చు, వద్దన్నా జరగచ్చు. ఏది ఎలా జరిగినా అది బ్రహ్మ నియతి అని నీవు ఎప్పుడైతే ఆత్మానందంలో ఉంటావో దానివల్ల నీకు ఎటువంటి చంచలత్వం జరగదు. నిశ్చలంగా ఉంటావు ఆ బ్రహ్మం యందే. అదే బ్రహ్మము అసలైనది, అదే ఆ స్థితి. అప్పుడు ఈ దేహేంద్రియములతో కానీ వ్యక్తిగత పరమైన ఆ యొక్క అహంభావం అంటే నేను భావన చక్కగా సహజంగా నశించిపోతుంది. ఎప్పుడైతే సహజంగా నశిస్తుందో అప్పుడు మీకు రమ్మన్నా కూడా మళ్ళీ నేను భావన రానే రాదు. ఎప్పుడూ కూడా హాయిగా చిద్ఘన ఆనందమూర్తులై మీరు భాసిస్తారు. అలాగే ఆచరిస్తాము. ఎవరికైనా స్వప్నంలో రుచిగా కనిపించిన పదార్థ సమూహముల కొరకు మేల్కొనిన తర్వాత వెతికి సంపాదించాలని అనుకుంటారా? అమ్మ మ్యూట్ అయ్యారమ్మా. ఓకే, ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుందమ్మా ఇప్పుడు. వినిపిస్తోందమ్మా. ఎవరికైనా స్వప్నంలో రుచిగా కనిపించిన పదార్థ సమూహముల కొరకు మేల్కొనిన తర్వాత వెతికి సంపాదించాలని అనిపిస్తుందా? ఎవడన్నా మళ్ళీ అప్పుడు వెతుక్కుంటాడా పోయి పలానా చోట ఇందాక కనపడిందని? ఎందుచేత అసలు అవి భ్రమయే కదా. ఎందుకంటే అది లేనిదే, అది మనకి తెలుసు. మెలకువ రాగానే అవన్నీ కనపడవు. ఇక ఆ స్వప్నంలోని తినుబండారాల కొరకై ఎవడు ఏడుస్తాడా? స్వప్నంలో కనిపించిన ఇల్లు, వాకిళ్ళు, మనుష్యులు మొదలైనవి మెలకువల తర్వాత అంటే మనకి తెలివి వచ్చిన తర్వాత అయ్యో అయిపోయాయే అని ఏడుస్తారా? అలాగే ఈ జాగ్రత్తలో సర్వ విషయాలు కూడా అని గ్రహించు. ఇప్పుడు మనకు కనపడేవి కూడా అంతే, నువ్వు దేహేంద్రియములతో పొందినవన్నీ కూడా అంతే. అవి ఒకప్పుడు ఉంటాయి, మరొక క్షణంలో ఉండకుండా పోతాయి. ఈ క్షణంలో సుఖం, మరి క్షణంలో నీకు దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు దుఃఖంగా ఉంటుంది, మరు క్షణంలో సుఖంగా ఉండవచ్చు. ఏది ఎలా జరుగుతుందో నువ్వు చెప్పలేవు. అది మళ్ళీ అలాగే ఉంటుందని లేదు. ఏది పదార్థం కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా సరే మారిపోయేది అంతా కూడా భ్రమాత్మకమే. వాటి గురించి ఏడిస్తే ఏమి లాభం? స్వప్నంలో కనపడిన వాటి గురించి ఏడిస్తే ఎలాగో ఉపయోగం లేదో, బాహ్యంలో వాటి కోసం కూడా ఏడిస్తే ఉపయోగము లేదు. బాధపడినందువల్ల ఉపయోగం లేదు, ప్రయత్నించినందువల్ల అసలు ఉపయోగం లేదు. అందుకని దాని యందు అసలు ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయవద్దని చెప్తున్నాడు ఆయన. అజ్ఞాన దశలో రుచికరంగా కనిపించే అహంకారము, జగద్ అనుభవములు మొదలైనవన్నీ అజ్ఞాన దశలో. మరి ఇప్పటివరకు అందరికీ చాలా రుచిగా ఉన్నాయి కదా. నేను బాగా వంటలు చేస్తాను, నేను బాగా అది చేస్తాను, నేను బాగా మాట్లాడగలను. సరే, నేను బాగా ఈ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. అందరూ నేనుతో తన్మయులు అయిన వాళ్ళే.
ఎన్నో అనుభవాలు పొందిన వాళ్ళే. నేను అనుకున్నానంటే సాధించి తీరాల్సిందే, నేను అనుకున్నాను కాబట్టి అవ్వాల్సిందే. ఇక ఇలాంటివన్నీ ఎన్నో, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి, సందర్భాన్ని బట్టో మనుషులను బట్టో ఏదన్నా సరే. బాహ్యంలో ఇదని చెప్పగలమా చెప్పండి? బాహ్యం కూడా అనిర్వచనీయమే కదా. అవునా? కాదమ్మా. అదే అదే అనిర్వచనీయమా బాహ్యంలో? బాహ్యంలో నువ్వు అన్ని చెప్పగలుగుతావు కదా, నేను అలా చేశాను ఇలా చేశానని. ఉంటా పడకూడదు ఏదైనా చెప్పగానే, అర్థం తెలుసుకొని మాట్లాడాలి. నిర్వచనీయం అంటే నిర్వచించలేనిది అనిర్వచనీయం. బ్రహ్మముని నిర్వచించలేము, ఇది బ్రహ్మము ఇంతే బ్రహ్మము అని. అది నిర్వచించలేదు. మరి బాహ్యం నిర్వచించగలవు కదా. నేను అలా చేశాను, వంట ఎలా చేశా అంటే అనిర్వచనీయం అంటారా? ఎంత బాగుందో చెప్పగలవు. కొంతమంది అందులో వేసిన పదార్థాలతో కూడా చెప్పగలరు. బ్రహ్మం ఏ పదార్థంతో చేయబడ్డాడు చెప్పగలవా? బ్రహ్మానందాన్ని చెప్పగలవా? బాహ్యానందాన్ని కొంత మేరకు చెప్పేస్తాం. ఆ వార్త విన్నప్పుడండి అంటారు, అప్పుడు అర్థమైపోతుంది. ఓ మాకు అర్థమైందిలే అంటారు. అదే బ్రహ్మంకి ఆ బ్రహ్మానందం పొందినప్పుడు అంటే ఏంటండి అంటాడు. అక్కడ ఏం వీడు ఫీల్ అవ్వడు. విషయం గురించి అంటే వీడు కూడా ఏదో కొంచెం ఇదవుతాడు. అదే బ్రహ్మానందం, ఆ బ్రహ్మానందం ముందు అంటే ఆహా అవునండి అంత బాగుంటుందండి అంటాడు. వీడు పొందలేదు కదా అనుభూతి. అనుభూతి పొందిన వాడైతే అప్పుడు వాడు కూడా ఆనందం, అవునండి బ్రహ్మానందాన్ని మనం చెప్పడం కష్టం అండి, అది ఎవరికి వాళ్ళే అనుభవించాలండి అని చెప్తారు. అర్థమైందా? అవునమ్మా. అజ్ఞాన దశలో రుచికరంగా కనిపించే అహంకారము జగదనుభవాలన్నీ కూడా తత్వజ్ఞుడు అంటే ఆత్మజ్ఞాన సహితుడు జ్ఞాని అయిన తర్వాత అన్ని నిరర్ధకంగాను సారరహితమైనవిగా అరుచికరంగా ఉంటాయి. దేని పట్ల ఏది ఉండదు. ఓకే ఇది తినాలా, తినండి. ఈ నగలు వేసుకోండి, వేసుకోండి. వేసుకుంటే ఒకట, వేసుకోకపోతే ఒకట, ఏది లేదు, ఏదైనా ఒకటే. అన్నీ నిరర్ధకంగా సారరహితంగా అరుచికరంగా ఉంటాయి. అతని దృష్టి యందు ఈ అహంకారము జగత్తు మొదలైనవి లేనివే అవుతాయి. స్వతహాగానే మొదలంటా లేని పదార్థముల వలన సంబంధం ఏమిటి, బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, అవి బాధించటం ఏమిటి? ఏదీ లేదు. ఎలా వదిలించుకోవాలి అను సంఘర్షణ మటుకు ఎందుకు అనుకుంటారు కదా. అబ్బా వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి, వామ్మో వీళ్ళని తప్పించుకోవాలండోయ్ అని అనుకుంటారా అనుకోరా? అయ్య బాబాయ్ పారిపోవాలి ఇక్కడి నుంచి, వాడు వచ్చేస్తున్నాడు అని. ఎందుకు మనం అనుకోవటం? ఏది అనుకోకర్లేదు, మనం హాయిగా ఉందాం. పోయేది పోతుంది, వచ్చేది వస్తుంది, వచ్చింది పోతుంది. బాహ్యమైందైతే ఎట్లాగో నశించేదే, దాని గురించి చింత లేదు. ఇక ఉన్నది బ్రహ్మము, బ్రహ్మం గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. అందుకని కావాలి అన్న ప్రయత్నం లేదు, వదిలించుకోవాలన్న ప్రయత్నం అంతకన్నాను లేదు. అది అటు రుచి కాదు, రుచి లేదు పచి లేదు అని వ్యంగ్యంగా అంటాం కాదు, అన్నీ ఒకటేలాగుంటాయి. సారము లేదు, ఏదీ లేదు. అమ్మ మరి ఇప్పుడు అంటే ఎదుటి పడ్డ వ్యక్తి ఏవో అనవసరమైన విషయాలు టాపిక్స్ అవన్నీ తీసుకుంటే మళ్ళీ మనసంతా అదోలా అయిపోతుంది. అంటే లేదు మనసు యాక్చువల్ గా, కానీ మళ్ళీ పరమాత్మ యందు నిష్ఠ లేకుండా ఇవన్నీ అవసరంగా అయిపోతాయి కదమ్మా. అందుకని తప్పించుకోవడం తప్ప. లోపలికి తీసుకుంటున్నావు కదా నువ్వు దాన్ని. వాడు అన్నాడు వినేసి ఊరుకో, వాడు అంటున్నప్పుడు నువ్వు నామస్మరణ చేసుకో. వాడు అంటున్నవి నువ్వు ఎందుకు మనసులోకి నువ్వు ఎప్పుడైతే దాన్ని లోపలికి అంటే భావిస్తావో అప్పుడు నీకు దుఃఖం వస్తుంది. అసలు వాళ్ళు అన్న మాటలు అనవసరమైన మాటలు, దాని గురించి లెక్క చిన్నపిల్లాడు ఏదో అంటూ ఉంటాడు, మనం లెక్క చేస్తామా? అంతే. ఇప్పుడు వీడు అంటున్న మాటలు కూడా నవ్వుకుని వదిలేసాయి. అంత స్థిరత్వం వచ్చేటట్టుగా అనుగ్రహించండి తల్లి. వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు మనం అదే దిశలో ప్రయాణం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎట్లయితే ఆలోచనలను నిగ్రహించామో ఈ మాటలు కూడా అంతే అంటారు. అనని వాళ్ళు ఉంటారా? నువ్వు బ్రహ్మంలో ఉన్నావు అని అందరూ ఉంటారు కాబట్టి, బ్రహ్మంలో లేని వాళ్ళు ఏవో మాట్లాడతారు. మాట్లాడి సహనంగా ఉండు. మరి సహనం ఎప్పుడు కావాలి మనకి? వివేకము, వివేచన, సహనము, శాంతము, శమము. ఇలాంటి సమయం శమము అంటే ఆ సహనమే అంతే. అందుకని ఒకవేళ మన వల్ల అది కాలేదు, ఆ లోపల నామని చెప్పండి. అప్పుడు
అందుకని వాడిని తప్పించుకోవాలని మనం ఏం అనక్కర్లా. బ్రహ్మము వదిలేసామనుకో, నువ్వు బ్రహ్మనిష్టలోనే ఉన్నావు. వాడిని నీ దగ్గరికి రానే రానివ్వడు. ఏదో కర్మ ఉంది, వాడు వస్తాడు, 4 మాటలు అంటాడు, పోతాడు, గొడవ అయిపోయింది. నవ్వుతూ వినయ్, చేతనైతే 2 తిట్టు, నోరు మూసుకొని. కుదరదు, కొంతమందిని తిట్టడం సాధ్యమా? తిట్టలేము కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా బ్రహ్మమే నీకు ఇస్తాడు ఆ ఛాన్స్, ఆ ధైర్యం. అంతే, ఏముంది అక్కడ. ఎప్పుడైనా సరే దాన్ని నిన్నున్నారో లేదో కష్టము అన్నావు అనుకో, అమ్మో అన్నావు అనుకో, నేను భయపడుతుంది. అవునమ్మా. ఈ బ్రహ్మం ముందు వీడంతా అంతే. మనకేమిటి, అలా అన్నిటినీ కూడా మీరు బ్రహ్మభావనకి, బ్రహ్మకి అనుసంధానం చేయండి. సరే పోని అయినా సరే ఎక్కడో కొంచెం భయంగా ఉంది, వాడు వస్తున్నాడండి, బ్రహ్మమా చూసుకోవాలి, ఆనందంగా అనుకో, బ్రహ్మ వాడు వచ్చేస్తున్నాడు రా నాయన అని. వాడు ఇటు వచ్చేవాడు పక్కకి వెళ్ళిపోతాడు. లేదు వాడు వచ్చాడు, వాడు ఏదో మామూలుగా కబుర్లు చెప్పి సంతోషంగా చెప్పి 2 నవ్వులు నవ్వించి పోతాడు, ఎంత సంతోషం. ఎందుకు మనం అసలు వేరే దృష్టి, ఎప్పుడైతే నువ్వు వేరే దృష్టితో చూసావో, యద్భావం తద్భవతి లాగా నిన్ను అది బాధ పెడుతూనే ఉంటుంది, విసిగిస్తూనే ఉంటుంది, ఇంకోటి ఏదో చేస్తుంది. భావన కదమ్మా మనకి ఏదైనా వచ్చేది. ఓకే, అజ్ఞానంలో ఉన్నప్పుడు వాడు విసిగిస్తున్నాడు అని తెలిసి, వాడు అలా అని తెలిసి, ఇలా తెలిసి, ఓకే. నువ్వు ఇప్పుడు బ్రహ్మంలోకి వచ్చావు, వాడు రాకపోయినా నువ్వు వచ్చావుగా, బ్రహ్మభావంతో ఉండి. ఇప్పుడు ఎంతమంది మీ చుట్టుపక్కల అంతా కూడా ఆ వాతావరణం మారిందా మారలేదా? అంతే, మరి వాడు మారతాడు, ఇవాళ కాకపోతే రేపు మారతాడు. సహనంగా ఉండు నువ్వు, ఎందుకంటే వాడిని ఉద్ధరించడానికి నువ్వు రాలా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మనిషి జన్మ అవకాశం ఇచ్చాడు, దీన్ని వినియోగించుకో. వాడెవడి కోసమో మంది పోగొట్టుకోవటం ఎందుకు? అంతే సింపుల్ గా లేదు ఇప్పుడు. వాడి కోసం నేనెందుకు అనుకోవాలి, అంతే కదా. అది అందుకని హాయిగా అలా ఎప్పుడైనా సరే మన ఆ బ్రహ్మంది క్లిష్టంగా చూడకూడదు, అమ్మో అనుకోకూడదు. ఓకే, బ్రహ్మం ఉన్నాడు, నాకేమిటి అని చూడు, పర్ఫెక్ట్ అయిపోతుంది అప్పుడు అక్కడ. తప్పకుండా తల్లి. ఓకే, అయినా ఎదురొచ్చింది, అయినా బ్రహ్మ ఉన్నాడుగా మన దగ్గర. మన దగ్గర బ్రహ్మం లేనిది ఎప్పుడు అయిపోయి సింపుల్. ఓకేనా, అలా ఉండు. సరే అమ్మ, తప్పకుండా. పాదాభివందనాలమ్మా. కాబట్టి తత్వజ్ఞుడు అయిన తర్వాత, జ్ఞాని అయిన తర్వాత అన్ని నిరర్ధకంగా, సారరహితంగా, అరుచికరంగా ఉంటాయి. అతని దృష్టి యందు ఈ అహంకారము, జగత్తు మొదలైనవి లేనివే. స్వతహాగా మొదలంట లేని పదార్థముల వలన సంబంధం ఏమిటి, బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, అవి బాధించటం ఏమిటి, ఎలా వదిలించుకోవాలన్న సంఘర్షణ ఎందుకు? అరణ్యంలో ఉన్న యక్షుడు తన యొక్క సంకల్ప బలం చేత మాయాకల్పిత పురాన్ని, అందులో స్వజనులను దర్శించి అందులో ప్రవేశించి విహారం చేస్తూ ఉంటాడు. యక్షులంటేనే మాయగాళ్ళు, ఏదైనా చెయ్యొచ్చు. ఆ యక్షనగరం మొదలే లేదు, అసత్యం కదా. అదే తీరుగా ఈ జీవుడు కూడా తన యొక్క అవిద్యను ప్రమత్తతచే మిథ్య మాత్రమే అగు ఈ సంసారాన్ని కల్పించుకొని అందులో ప్రవేశించి దాని యందు తన కొరకు తానే వెతుకుచున్నాడు. తన కల్పనను తానే సంసారంగా చూస్తున్నాడు. యక్షుడు, అతని నగరం, ఈ రెండూ కూడా భ్రమసిద్ధమే అయినప్పటికీ, కల్పిత మాత్రమే అయినప్పటికీ, అందులో వ్యవహారాలు మాత్రం అర్ధక్రియా సమర్థములై వర్తిస్తున్నాయి. అదే కదా మన గోలంతా. ఏమండి, బాహ్యంలో చేస్తున్నాం కదా అన్ని నానా గోలలు అన్ని అని, అవన్నీ కూడా కల్పితములని తెలిసే దాని యందు దృష్టి పెట్టకు, అంటే దాని యందు అయ్యో అనకు, అమ్మో అనకు. అవన్నీ అర్ధకల్పితాలు కరెక్టే కనపడుతున్నాయి, నువ్వు వ్యవహరిస్తున్నావు, నీ నోట్ల నుంచి మాటలు వస్తున్నాయి, వ్యవహారాలు క్రియలు చేస్తున్నావు, అవన్నీ కూడా ఒక యంత్రం చేసినట్లుగా చెయ్యని చెప్పడం అనమాట. అలాగే అజ్ఞానము చే ఇక్కడ అహంకారము, జగద్భ్రమ సత్యం వలె వర్తిస్తాయి. అరణ్యంలో యక్ష ప్రేతాదులు భ్రమరూపమున వర్తిస్తున్నట్లు ఆవరణమగు చైతన్యమున ఈ 14 లోకాలు భ్రమరూపాలై స్ఫురిస్తాయి. ఆకాశమున స్వతహాగా తూర్పు పడమర, లోపల వెలుపల, పైన క్రింద అను ఆవరణలు లేకపోయినప్పటికీ జగత్ వ్యవహారం దృష్ట్యా అవన్నీ కొనగూడుచున్నట్లే, అంటే అన్ని పొందుచున్నట్లే. ఆత్మలో ఆవరణలు లేకపోయినప్పటికీ అహంకారము, జగత్ భ్రమ మొదలైన ఆవరణలు సాపేక్షిక మాత్రంగా సిద్ధిస్తున్నాయి.
కాబట్టి అవన్నీ కూడా లేనివే. లేని వాటి గురించి ఇంకా మనకి దిగులు ఎందుకు? అసలు దేని గురించి దిగులు? అందుకని మనం హాయిగా ఉందాం. పోయి మానవుడా, ఆత్మ గురించి ముందుగా ఎరుగవలసినగా మా విన్నపం. ముందు బ్రహ్మం గురించి తెలుసుకోరా, తర్వాత బాహ్యం గురించి తెలుసుకుందాం. నశించిపోయే దాని గురించి ఎందుకు తెలుసుకోవటం? ఫస్ట్ ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఎలాంటి ఆనందం, చిద్ఘన ఆనందము, అప్రమేయ ఆనందాన్ని, ఎప్పటికీ నిలిచి ఉండే ఆనందాన్ని ఇస్తుందో దాని గురించి తెలుసుకో. అహంకారము, జగత్తు అనేవి మిథ్య మాత్రమే అని, భ్రమ మాత్రమే అని క్రమంగా నీవే గ్రహిస్తావు. అట్టి నిశ్చయం యొక్క ప్రభావం చేత చిత్తమును చెప్పబడేది కూడా చైతన్యం పొందుతుంది. కాబట్టి మీరంతా సమస్త సంశయాలను విడనాడండి. గ్రహణ త్యాగముల రెండిటిని త్యజించిన వారై ఉండండి. సర్వ సంశయములను విడనాడండి. కోర్కలన్నిటినీ పారద్రోలండి. శాంత స్వరూపమును సంతరించుకొని ఉండండి. స్వతహాగా సత్తయే లేనట్టు ఈ దృశ్యము వాస్తవానికి ద్రష్ట యొక్క రూపమే అయి ఉండి, చూసేవాడిదే కదా దృశ్యం అంతా కూడా. వాడు ఎలా అంటే అది అలా కనబడుతుంది వాడికి, వాడు ఎలా భావిస్తే అది అలా ఉంటుంది. యత్ భావం తత్ భవతి. ఇట్లు వ్యాపించి ఉంది సుమా. తరంగమంతా జలమయమే అయినప్పటికీ జలము తరంగంగా గుండ్రని పొడవైన ఆకారంగా ధర్మంగా కలిగి ఉన్నది అని అనలేం కదా. అంత మాత్రం చేత దాన్ని ఇదే ఉంది, జలం యొక్క ఆకారం మీద నువ్వు నిర్వచించగలవా? ఈ దృశ్యమంతా అనిర్వచనీయముగు చిత్ స్వరూపమే. కాబట్టి అదంతా కూడా అదేరా. కాకపోతే వీడికి అది తెలియదు కాబట్టి అనిర్వచనమైన దానిని కాస్త మాటలతో చేసుకుని వాడు తన దృశ్యంగా భావించి దాని నుంచి సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, నానా గోళలు పొందుతున్నాడు. కాబట్టి చిత్ స్వరూపంలో ఈ జగత్తులు, దృశ్యాదులు లేవు. ఎందుకంటే దృశ్యమంతా ద్రష్ట స్వరూపమే కదా. పరమార్థ చిద్రూప సత్తాగు ద్రష్ట అసత్తు అయినటి దృశ్య రూపంగా ఎలా వస్తుంది? వసంతకాలపు రసప్రవాహ రూపాలే ఈ వృక్ష లతా గృహాలు కదా. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూప మాత్ర పరిపూర్ణముగు చైతన్యం యొక్క రూపమే. జగత్తు యొక్క ఆభాసాన్ని ఏది దర్శించబడుచున్నదో అదంతా కూడా శుద్ధ చిన్మాత్రమే. ఇహ ఇక్కడ ద్వైత ఏకత్వం అనబడేవి ఎలా ఉంటాయి? కాబట్టి ఓ సహప్రియ సర్వ జీవులారా, మీరంతా కూడా నిర్వాణ రూపమును సంతరించుకుని ఉండండి. చిదాకాశ రూపలై ఉండెదరుగాక. నిరతిశయమగు ఆత్మానంద రసమును పానము చేసిన వారై పరమ శాంత మనస్కులవ్వండి. సర్వ సంశయాలను పారద్రోలి నిర్వాణం అనే పరమశాంత స్థానాల సుస్థిరులు కండి. కాబట్టి హాయిగా అందరం ఆ విధంగా ఉందాం. నశించే వాటి గురించి ఎందుకు వచ్చిన తాపత్రయాలు, ఎందుకు వచ్చిన గోలలు, ఎందుకు వచ్చిన లేనిపోని ఉద్వేగ, భయ అన్ని కూడా జగత్తు యొక్క ఆభాసాన్ని ఏది దర్శించబడుచున్నదో అదంతా కూడా శుద్ధ చిన్మాత్రమే. ద్వైత ఏకత్వములు అనేబడేవి ఇంకెక్కడివి? కాబట్టి ఓ సహప్రియ సర్వజీవులారా, ఓ సత్సంగ స్వరూపులారా, మీరంతా కూడా నిర్వాణ రూపమును సంతరించుకోండి. చిద్ ఆకాశ రూపులై ఉండెదరుగాక. పరమ ప్రశాంతంగా ఉండెదరుగాక. నిరతిశయమగు ఆత్మానంద రసాన్ని పానము చేసిన వారై. కాబట్టి ఆత్మానంద, అమృతం తాగితే అమృతమయులుగా ఉండాలి కానీ అమృతం తాగి విషప్రాయులుగా ఉండకూడదు కదండి. ఉంటారా? నిరతిశయ ఆనంద రసాన్ని అన్నాడు ఆయన. ఆత్మానంద రసాన్ని పానము చేసిన వారై. కాబట్టి ఆత్మానందం అనేది పరమమైన శాంతము. అంటే రాసిపోసిన కరుణ అనలేదు, అలాగా ఆ కరుణ స్వభావంతో ఆనందముతో పరమశాంత మనస్కులు అవ్వండి అందరూ కూడా. సర్వ సంశయాలను పారద్రోలి, అంటే బాహ్యానికి సంబంధించిన సర్వ సంశయాలను పారద్రోలండి. అన్ని నశించేవే, ఏది ఉండబోదు, ఏది ఉండదు. నీ అభిప్రాయాలు ఉండవు, మన అభిప్రాయాలు మటుకు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయండి, మార్చుకోము. దానికి మళ్ళీ సమర్థింపు చెప్తాం. ఎందుకు మార్చుకున్నా? మొన్నే కదా తిట్టావు, నిన్నే కదా తిట్టావు, మళ్ళీ వాళ్ళు బాగానే ఉన్నావు కదా అంటే ఏం చెప్తాము? పిల్లాడు ఇప్పుడు ఏడుస్తాడు, మళ్ళీ నవ్వుతాడు. ఇదేమిటి వాడు? పిల్లాడేం కర్మ, పెద్దవాళ్ళైనా అంతే. ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు నవ్వుతారు. ఒక రోజు ఏడుస్తారు, మళ్ళీ మళ్ళీ ఏమిట్రా అనిపిస్తుంది. అంతేనా కదా? ఏడ్చేవాడు కదంతా ఏముంటది, ఏడిస్తే ఇవాళ ఏడవాలి ఉందా అంటారు. అందుకని ఈ బాహ్యం అంటేనే అది. ఏది
ఇదే విధంగా ఉంటుందని లేదు ఎక్కడా కూడా. ద్వేషభావం ఎప్పుడు ద్వేషంగా ఉండదు, అలా అని మిత్రభావం ఎప్పుడు మిత్రంగా ఉండదు. అన్ని రకరకాలు, ఏ క్షణము ఏ సెకండ్ ఏది మారుతుందో ఎవడు చెప్పలేడు, అంతా నశించేదే. కేవలము సత్యమైనది ఆనందమైనది కేవలం 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 బ్రహ్మం మాత్రమే. అందులో ఆనందము తప్ప అన్యానికి ప్రదేశమే లేదు, అసలు లేదే, చెవటే లేదు, దాంట్లో ఉన్నదే ఆనందం. అక్కడ వెతుకుదామన్నా నీకు లేసమాత్రమైన దుఃఖ ఛాయలు కనపడవు. దుఃఖం లేదు, ఇంకొకటి లేదు, ఉన్నది ఆనందమే. కాబట్టి నీకు ఇంకా భయోద్వేగాలు, రాగద్వేషాలు, లోభమోహాలు, మదమాశ్చర్యాలు లాంటివి లేనే లేవు. కాబట్టి అందరూ కూడా సర్వ సంశయాలను పారద్రోలి హాయిగా నిర్వాణం అనే పరమ శాంత స్థితిలో సుస్థిరులవ్వండి. శుభం భూయాత్. స్వస్తి. పాదాభివందనాలమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. పాదాభివందనాలమ్మా. గురువు గారికి పాదాభివందనాలు తల్లి. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. పాదాభివందనాలు గురువు గారు. పాదాభివందనాలు గురువు గారు. నమస్కారం. పాదాభివందనాలు గురువు గారు. పాదాభివందనాలమ్మా. ఓకే అమ్మ పాదాభివందనాలమ్మా. ఏంటయ్యా? ఆహా, నువ్వా హోస్ట్? ఓకే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. అందరూ కూడా నిర్వాణ రూపాన్ని సంతరించుకొని ఉండమని మనకి వశిష్ఠుల వారు హితబోధ చేశారు. ఆ నిరతిశయ ఆనంద రసాన్ని ఆస్వాదించి అందరూ కూడా ఆనందమయులై ఉండాలి. ఓ ఈ మానవుడా, ఈ సంసారం అని పిలువబడే అతి శూన్యమైన అరణ్య భూమిలో భ్రాంతి బుద్ధితో ఎందుకు తిరగాడతావు? ఓ ప్రియ సహజనులారా, ముల్లోకాలు అనే మృగతృష్ణా జలం చూసి మోసపోకండి. ఆశ అనే ఆవరణచే ఏర్పడిన చిత్తాన్ని నమ్మి తద్వారా ధైర్యాన్ని కోల్పోయి ఎచ్చటెచ్చటికో పరుగులు తీయటం ఎందుకు? ఇక్కడి రూపాలు, సంకల్పాలు, బాంధవ్యాలు నమ్ముకుని సంసారంలో సంచరించటం అనేది మూర్ఖపు జింక ఎండమావులలోని నీళ్లు తాగి దాహం తీర్చుకుందామని పరుగులు తీయటం వంటిది. కాబట్టి ఇక్కడ ఏవి కూడా నిజాలు కాదు, అన్ని కూడా ఒకప్పుడు నశించేవే. మృగతృష్ణ జలం చూసి మోసపోవద్దు. ఆశ అనే ఆవరణచే ఏర్పడిన చిత్తాన్ని, అంతే కదా, ఏదో ఉన్నప్పుడు ఆ మనసు అనేది ఏర్పడింది. లేదా మనసు ఎక్కడుంది? ఏమీ లేదు, మనసు అనేది లేనే లేదు. అది మనం ఏదైనా కోరుకున్నప్పుడో ఏదో భావన చేసినప్పుడు నా మనస్సులో అనుకున్నాను, నా మనస్సు బాధపడింది, ఇలాంటివన్నీ అంటాం. నమ్మి తద్వారా ధైర్యాన్ని కోల్పోయి ఎచ్చటెచ్చటకో ఎందుకు పరుగులు? రూపాలు, సంకల్పాలు, బాంధవ్యాలు నమ్ముకుని సంసారంలో సంచరించటం అనేది మూర్ఖపు జింక ఆ ఎండమావుల్లో నీరు చూసి పరిగెడుతూ ఉంటుంది. అది పరిగెడుతున్నా కొద్దీ ఎండమావు ఇంకా పరిగెడుతున్నట్టు ఉంటుంది. అలా పరిగెడుతూ ఉంటే దాని దాహం ఎక్కడైనా తీరుతుందా? అలాగే ఈ సంసారంలో పరిగెట్టేవాడి ఇది ఎక్కడా తీరదు. అంటే ఆశ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఈ అన్నిటిలో ఇక్కడ ఏమేమి చెప్పారు? రూపాలు, సంకల్పాలు, బాంధవ్యాలు అన్నారు కదా. అందుచేత ఈ సాంసారిక పరిశ్రమలలో మీ ఆయువును వ్యర్థం చేసుకోకండి. జగత్తు అనే గంధర్వ నగరాన్ని, గారడి కల్పన నిజంగా అక్కడ ఉందా? లేదు. అలాంటి ఆ మిథ్యా నగరాన్ని చూసుకుని మాకు అవి ఉన్నాయి ఇవి తెలుసు అనుకుంటూ మురిసిపోకండి.
ఎక్కడైనా సంసార సుఖం కనిపిస్తున్నా కూడా అది భావి వినాశ రూపాలుగాను దుఃఖకారకులుగాను వీక్షించండి. అది ఈ క్షణం ఆనందంగానే ఉంది, మరుక్షణం దుఃఖంగానే జరుగుతుంది. కాబట్టి వాటన్నిటినీ పట్టుకుని మీరు ఇంకా అందులోనే మునిగిపోకండి అని చెప్తున్నారు. మృగతృష్ణ ఎలాగైతే నీవు పోతున్నా కొద్దీ అది ఇంకా పోతూనే ఉంటుంది, ఎప్పటికీ నీ దాహం తీరదు. అంటే నీకు ఎప్పటికీ కూడా తృప్తి కలగదు ఈ బాహ్యమైన ఈ సంసారంలో, ప్రపంచంలో, బాంధవ్యాల్లో, వీటిల్లో తృప్తి కలగదు. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఆ విధంగా ఎప్పుడు నిన్ను అవి బాధిస్తూనే ఉంటాయి. దృష్టి యొక్క భ్రాంతి దోషం చేత ఆకాశంలో వెంట్రుకల వంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఏవేవో కనిపిస్తూ ఉంటాయి కదా, అలాగే బ్రహ్మాకాశంలో జగత్తు అనే ఆకారాలు ఉంటాయి. కాబట్టి రామ, భ్రాంతి రహితము సత్యమగు ఆత్మలో సదా విశ్రమించి ఉండు. హాయిగా ఎటువంటి భ్రాంతి లేదు, యథాప్రాప్తములు ఏదొస్తే అది అనుభవిద్దాం. అనుభవిద్దాం అంటే ఇక్కడ వేరే భావనలు తీసుకోకండి. ఏది ఎలా ఉంటే దాన్ని అలా యాక్సెప్ట్ చేయటమే. సరే కానివ్వండి, ఓకే, అది ఏమిటి మంచా చెడా వదిలేసేయండి. దానితోటి అనవసరమైన ఈ కోపతాపాలు, ఉద్రేకాలు అవి తెచ్చుకోకండి. దానివల్ల ఉపయోగము లేదు అని చెప్తున్నారు. వాస్తవానికి ఆత్మయే స్వస్వరూపంగా గల జీవునకు మానవ శరీరం అనేది ఒక మహత్తరమైన అవకాశం అయితే, వృక్షం యొక్క ఊర్ధ్వభాగమున గల రెపరెపలాడే ఆకు చివర గల జలబిందువు వలె ఈ దేహము అతి చంచలమైనది. ఎంతో గొప్ప అవకాశం ఇచ్చాడు పరమాత్మ మనకి. ఈ దేహాన్ని ఇచ్చాడు, స్థూల దేహాన్ని. దేనికి? ఆయనను తెలుసుకోవడానికి మాత్రమే. ఏదైతే మనం ఉన్నామో అది అవ్వడానికి, లేదా ఆయన్ని పొందడానికి అనుకుందాం. అంతటి మహత్తరమైన ఈ దేహము అతి చంచలమైనది. పెద్ద వృక్షంలో ఆకు చివర జలబిందువు ఒక్క క్షణం ఆకు రెపరెపలాడితే జారిపోయిపోతుంది కదా, అలాగా ఈ దేహం రాలిపోతుంది. ఏ క్షణంలో ఈ దేహం రాలిపోతుందో మనకి తెలియదు. ఆ తెలియని దానికోసం ఎందుకయ్యా వెతలు పడతావు? అట్టి ఈ దేహం ఏ క్షణమైనా మట్టిలో కలిసిపోవచ్చు. అట్టి మానవ దేహం యొక్క సంసార రూపాలైనట్టి అవయవాలు, తత్ సంబంధిత విషయాలు అనే గర్భశయ్యలో పరుండకండి. పునరపి జననం పునరపి మరణం. ఇవాళే వచ్చింది, పిల్లలు నేర్చుకున్నారు కదా, పునరపి జనని జఠరే శయనం బహుదుస్తారే కదా. ఆ విధంగా మళ్ళీ గర్భశయ్యలో పరుండకండి అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు పొందకండి. ఈ జన్మ అయితే మళ్ళీ ఇంకో జన్మ, ఇంకో జన్మ, అన్ని మనిషి జన్మలు వస్తాయని గ్యారంటీ లేదు కదా మనకి. ఏ జన్మలు వస్తాయో మనం చెప్పలేము. కాబట్టి మరలా అలాంటి పొందకండి. దేహ స్వభావాన్ని ఆశ్రయించి నానా అగచాట్లు ఎందుకు పడాలి? కాబట్టి దేహ స్వభావం అయిన ఈ ఉద్రేకాలు ఇవన్నీ ఎందుకు మనం పొంది అగచాట్లు పడాలి చెప్పండి? హాయిగా ప్రశాంతంగా ఉండి ఆ పరబ్రహ్మమును పొందితే ఈ పునరపి జననం పునరపి మరణం ఈ గోల్ ఉంటది కదా మనకి. హాయిగా ఆ యొక్క బ్రహ్మం యందే మనం ఉండవచ్చు. ఆద్యంతరహితము అఖండితము అగు ఆత్మ స్వభావంలో శాంతముగా ఉండండి. అంతేగాని ద్రష్ట, దృశ్య, పరంపరలు మొదలుగా గల దృశ్య రూపమును దోషంతో కూడిన అనాత్మ స్వభావమునందు ప్రవేశించి అజ్ఞానం నందు, అనాత్మ అంటే ఆత్మ లేనిది, అది అజ్ఞానము అంటే దేహ భావన, నేను భావన ప్రవేశించి దుఃఖ పరంపరలను కొని తెచ్చుకోవద్దు. ఎందుకు ఆ దుఃఖము? నశించిపోయే దేహాల కోసము మనము దుఃఖాన్ని పొందవద్దు. అజ్ఞానికి మాత్రమే ఈ ప్రపంచం సత్యం వలె భాషిస్తుంది. ఆత్మజ్ఞాని యొక్క దృష్టి నుండి ఈ ప్రపంచం సర్వదా వినాశనశీలమై స్వప్న సదృశమై ఉండటం చేత అతనికి సత్యమగు శుద్ధాత్మ వస్తువే అన్ని వైపులా తాండవిస్తూ అనుభవం అవుతుంది. కాబట్టి జ్ఞానికి అంతా కూడా భ్రమమయంగానే గోచరిస్తుంది తప్ప ఎక్కడా కూడా అది నిత్యమైన వస్తువుగా కనిపి, అదంతా కూడా నశించిపోయేవే. కాబట్టి దాని యందు ఎటువంటి భ్రాంతికి అతను లోనవడు, ఎటువంటి భ్రాంతి అతను పొందడు. అదే విధంగా అజ్ఞాని యొక్క వాటి వల్ల జ్ఞానికి ఎటువంటి ఆపద ఎన్నడూ సంభవించదు. ఎందుకంటే జ్ఞాని
సాక్షాత్తు పరబ్రహ్మ రూపము కాబట్టి అజ్ఞాని నుంచి జ్ఞానికి ఎప్పుడు కూడా ఏ విధమైన అపకారము కలుగనేరదు. గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞాని యొక్క దృష్టి నుండి ఈ ప్రపంచం సర్వదా వినాశనశీలమై స్వప్న సదృశమై ఉండటం చేత అతనికి సత్యమగు శుద్ధాత్మ వస్తువే అన్ని వైపులా తాండవిస్తూ అనుభవం అవుతుంది. నామరూపాత్మకంగా కనిపించే ఈ జగత్తు స్థానంలో వారికి నామరూపరహిత పరబ్రహ్మం మాత్రమే అనుభవం అవుతుంది. అంతటా పరబ్రహ్మమే చూస్తాడు. యద్భావం తద్భవతి లాగా అతనికి అంతా ఆ పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆ పరబ్రహ్మముకి ఎప్పుడు కూడా నాశనం అనేది లేదు. అంటే ఎప్పుడు కూడా అతనికి ఎటువంటి అపకారం కానీ వేరే అంటే అంతా ఆనందమే ఉంటుంది. ఎప్పుడు కూడా అతనికి దుఃఖం అనేది కలుగదు. అట్టి పరబ్రహ్మంలో జగత్తు అనేది లేసమైనా కూడా వారికి కనిపించదు. కాబట్టి ఏది కనపడదు ఆ పరబ్రహ్మముకు. పరబ్రహ్మం యొక్క శక్తి ఎలాంటిది? సంకల్పం మాత్రం చేత అతని యొక్క పనులు నెరవేరుతాయి. అతని సంకల్పం వల్లే ఎన్నో అంటే అతనికే కాదు, అతను సంకల్పించటం వల్ల ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఒక రమణ మహర్షిని తీసుకున్నా, మనం పెరియవారిని తీసుకున్నా, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరి వల్ల కూడా లోకానికి ఎంతో జరిగింది. అంటే ఒక జ్ఞానిని పరబ్రహ్మము అంటే మనలాంటి స్థూల దేహాన్ని ఇచ్చి ఈ ప్రపంచంలో పెట్టినప్పుడు ఆ జ్ఞాని తన కోసం అంటూ ఎప్పుడు ఉండడు. రమణ మహర్షి తన కోసం ఆశ్రమం కట్టుకున్నాడా? తనది అన్నాడా? పరుల కోసమే చూశాడు. అందరికీ మంచి జరగాలనే చూశారు. ఆయన పద్ధతిలో ఆయన చేశారు. పెరియవారు తన పద్ధతిలో అందరినీ అలా ఆశీర్వదించారు. ఎంతో మంది మోక్షం పొందారు. ఎంతో మంది ఆ యొక్క ఈ బయట బాహ్యంలో కూడా వాళ్ళు వృద్ధి పొందారు. రమణ మహర్షి దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే రమణ మహర్షి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఎవరన్న దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మములే అయ్యారు ఆయన్ని ఆశ్రయించి. అయితే ఆ ఆశ్రయంలో గనక నిష్కపటత్వం ఎటువంటి ఇది లేకుండా సహజంగా వాళ్ళు ఆ నేనును గ్రహించి ఆ బ్రహ్మంలో ఉన్నప్పుడు వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మములు అయ్యారు అతనిని అనుసరించిన వాళ్ళు. అందువల్ల ఒక బ్రహ్మ రూపాన్ని ఈ కింద ఆవిష్కరిస్తే ఆ పరబ్రహ్మము అవతరించారంట మనం. పరమ పురుషుడు అవతరించాడని. అతని వల్ల లోక కళ్యాణం కోసమే తప్ప స్వప్రయోజనాలకు ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జ్ఞాని అనేవాడు స్వప్రయోజనాలను ఆశించి చేస్తే వాడు అసలు జ్ఞానినే కాదు. జ్ఞాని ఎప్పుడు కూడా లోక కళ్యాణాన్ని ఆశిస్తాడు. లోక కళ్యాణం కోసమే చూస్తాడు. అతనికి తనకంటూ ప్రత్యేకంగా ఒక భావం కానీ తనకంటూ ప్రత్యేకంగా ఒక ఇది కానీ ఉండదు. అంతా సమభావంతోనే ఉంటుంది. కాబట్టి జ్ఞాని దృష్టిలో వేరేది ఉండదు. అలాగే జ్ఞానికి ఎప్పుడూ కూడా, ఎందుకంటే జ్ఞానికి బ్రహ్మముకి వీటికి తేడా లేదు కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితిలో ఎటువంటి ఆపద వాటిల్లదు. అజ్ఞానులందరికీ రామచంద్ర, తృష్ణ అనే గొలుసులతో సంసారం అనే పంజరం చుట్టబడి ఉంది. అట్టి పంజరంలో చిక్కుకున్న ఈ జీవుడు ఆత్మజ్ఞానం అనే బలముచే తృష్ణారూప పంజరమును త్రెంచివేయుగాక. చూసారా? తృష్ణ అంటే ఆశ అనే గొలుసులతో సంసారం అనే పంజరము చుట్టబడి ఉంది. ఇక సంసారం అంటే కేవలం అదేదో మన యొక్క గృహము, మన పెళ్ళాం పిల్లలు ఇలా కాదు. సంసారం అంటే నువ్వు ఏదైతే బాహ్య దృశ్యం చూస్తున్నా అది మొత్తం సంసారమే. నీ ఉద్యోగం సంగతి కాడి నుంచి అన్ని, ఇక నీవు నీ మిత్రులనండి ఏదైనా సరే బాహ్య వ్యవహారం అంతా సంసారమే అనే పంజరం చుట్టబడి ఉంది. అట్టి పంజరంలో చిక్కుకున్న ఈ జీవుడు ఆత్మజ్ఞానం అనే బలముచే తృష్ణారూప పంజరాన్ని త్రెంచివేయాలి. ఆత్మజ్ఞాన బలముచే. ఏమిటి ఆత్మజ్ఞానం? ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యము లేదు. రెండో వస్తువే లేదు. రెండో వస్తువు లేనప్పుడు మనం ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నామండి, దేనికి భయపడతాము, దేనికి బాధపడతాం? అంతా మనదే, అన్ని మనవే, మన ఇష్టం ఉండొచ్చు. ఆ విధంగా ఆ ఆత్మ అంటే అంతా బ్రహ్మమే ఉంది. బ్రహ్మముకు అన్యమైన వస్తువు లేదుగాక లేదుగాక లేదు. ఆ భావన నువ్వు దృఢం చేసుకుంటే అప్పుడు ఈ సంసారం అనేది నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధించదు. సింహం వలె పంజరమును చీల్చివేసి సర్వోత్కృష్టుడవై వెలుయుగాక. సింహం వలె అంటే ధైర్యం అన్నాడు. కశ్చిత్ ధీరః, కొంతమంది వింటారు, కొంతమంది మననం చేస్తారు, కొంతమంది ఇది చేస్తారు. ఒక్క ధీరుడు మాత్రమే పరిపూర్ణంగా దాన్ని ఆచరణలో పెట్టి ఆ బ్రహ్మం అవగలుగుతాడు.
ఆ ధీరత్వం నీలో ఉండాలి. బేలత్వం ఎప్పుడు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎందుకంటే నాకు దైవం ఉన్నాడు లేదా బ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మం ఉన్నవాడికి భయం ఏంటండి? ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కానీ ఈ బ్రహ్మాండాన్ని కానివ్వండి, మీకు కనిపించేది కనిపించనిది అన్ని కూడా సృష్టించింది కేవలం బ్రహ్మముకి. అనలంఘ్య శాసన, అమ్మని గురించి చదువుకున్నప్పుడు ఏం చెప్ప, అనలంఘ్య శాసన, ఆవిడకి అసలు ఏదైనా అన్ని సుసాధ్యాలే, సులభ. కాబట్టి ఇంకా మన దేనికి భయం? మనకి అంతటి అమ్మ మన దగ్గర ఉంది, పరబ్రహ్మం ఉన్నాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరము ఈషన్ మాత్రము కూడా లేదు. అయితే ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే ఈ అనుభవాలు మనం పొందుతూ ఉండాలి. మన యొక్క మనసుని ఆ బ్రహ్మం వైపుకే తీసుకువెళుతూ ఆ బ్రహ్మం ఎందే నిష్టగా ఉంచాలి. దానికోసమే మనము నామస్మరణానండి, స్తోత్ర పారాయణలు చేస్తున్నాం. ఎక్కువసేపు అది ఆలోచన రహితంగా, భయము లేకుండా ధీరుడు మాత్రమే దాన్ని చేరుకోగలుగుతాడు. బాహ్య ప్రపంచంలో అయినా సరే దేనికైనా ధైర్యం ఉంటేనే ఆ పని వాడికి విజయం సాధిస్తాడు వాడు. అదే విధంగా ఆత్మ అంటే ఈ యొక్క బ్రహ్మమును పొందటంలో కూడా నీకు నిజంగా ధైర్యం ఉండి తీరాలి. పక్కవాడిని చూస్తే లేదా వాళ్ళతో కంపేర్ చేసుకునో నేనుతో పరుగులు పెడితేనో మనకి ఈ యొక్క బ్రహ్మము దొరకదు. కాబట్టి ఆ సింహం వలె పంజరాన్ని చీల్చేసి సర్వోత్కృష్టుడై వెలియు అని చెప్పాడు ఆయన. హాయిగా ధైర్యం, సింహం అంటే ఎంత ధైర్యంగా ఉంటుందండి, అలా ధైర్యంగా ఉండాలి మనం. ఎస్, దేన్నైనా సరే నేను ఎదుర్కోగలను, నాకు బ్రహ్మం కావాలి అంతే. ఓ రామచంద్ర, ముక్తి అంటే ఏమిటి? నేను నాది అను రూపమైన అభిమానం శమించటమే ముక్తి. నేను పోవటమే ముక్తి అండి. నేను పెట్టుకున్నామంటే మళ్ళీ బంధాలు, ఈ సంసారాలు, నానాగోల, మళ్ళీ ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి? ఇవన్నీ నానాగోలలు. గోల కాదని అనగలమా దేంతో అయినా సరే? శాంతి ఎప్పుడైనా కోరుకునేది శాంతినే. కాసేపు నన్ను శాంతిగా ఉండనివ్వు అన్నారు ఎవరైనా, ఏదనంటే కాసేపు ఆగు, నువ్వు నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి అని అనరు. ఎవడైనా అదే మాట అంటాడు. ఆఖరి చిన్న విధమైన అమ్మ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేమ్మా, శాంతిగా ఉండని అంటాడు వాడు. మరి ఇక బ్రహ్మం గురించి తెలిసిన తర్వాత శాంతిగా ఉండండిరా అంటే మళ్ళీ సంసారంలో దూరి నేను అనేసి నానా గోల చేసుకోవటం ఎందుకు చెప్పండి? హాయిగా మెడ తేలిగ్గా ఉంటే హాయిగా ఉంటుంది, కానీ బరువుగా ఉంటే ఎంత నొప్పి అండి. అసలు నొప్పి ఇంకా తగ్గల అసలు. ఎంత అది చెప్పండి. హాయిగా ఏది లేదనుకోండి, పరమశాంతి, ఎంత హాయిగా ఉంది మెడ, ఇప్పుడు ఎటైనా తిప్పచ్చు. కాబట్టి అందుకని ఏది లేకుండా ఉందనుకోండి, మెడ నొప్పి లేకుండా హాయిగా ఉండాలి. మెడక ఎటైనా తిప్పచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మెడక అప్పుడు తిప్పడానికి ఉందా? తిప్పడానికి ఉండదు. అది సంగతి. అందుకని నేను నాది అని లేనిదే ముక్తి. ఎందుకు వచ్చినావు చెప్పండి? బరువులు వేసుకుంటే ఎక్కడ కదులుతాను? నేను నాది అని అవి చూసుకోవడమే సరిపోతుంది. కాబట్టి నేను నాది అనే రూపమైన అభిమానం శమించటమే ముక్తి. ఒకడు వ్యవహారం అందు ఉన్నప్పటికీ లేక సమాధి అందు ఉన్నప్పటికీ, అంటే సమాధి అంటే మీరు ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నాడు అది కాదు, నిశ్చలంగా ఉన్నప్పటికీ. సమాధి అంటే నిశ్చలంగా ఉన్నాడు, బాహ్యం వైపు ఎటువంటి వాడికి ఎలాంటి వికారాలు కలగలేదు, ఏవి కలగలేదు, వ్యతిరేకం ఏ లేదు, ఉద్రేకాలు లేవు, ఏవి లేవు, హాయిగా ఉన్నాడు. బాహ్యం గోల బాహ్యందే, వాడి గోల వాడిదే. చిన్నపిల్లాడు చూడండి, ఎన్ని జరుగుతున్నాయి ఇంట్లో, ఎలాంటివి ఉన్నా సరే వాడి గోల్ల వాడు ఆడుకుంటాడు, ఆకలేస్తే ఏడుస్తాడు, పెడితే తింటాడు, పడుకుంటాడు, వాడి గోల్ల వాడు ఉంటాడు. చూసారా? అది సమాధి స్థితి అంటే. వాడేం పట్టించుకోడు, పెద్ద మన ఏం అబ్జర్వ్ చేయడు, వాళ్ళలో ఉంటాడు కదా, అదే ముక్తి. కాబట్టి మనం కూడా ఈ అంటే ఇప్పుడు బ్రహ్మం తెలిసిన తర్వాత మనం కూడా బాహ్యం గురించి పట్టించుకోకుండా ఏమీ జరగదు, ఎందుకంటే ఉన్నది బ్రహ్మము, నమ్మింది బ్రహ్మము అన్న ధైర్యంతో సింహంలాగా కనుక వాడు ఉంటే శ్రమించటమే అదే ముక్తి. సరే అమ్మ, అంటే ఇప్పుడు అమ్మ లౌకికానికి సంబంధించిన ప్రతి దాంతో కూడా డిటాచ్మెంట్ అంతే కదమ్మా? ఇంకా అంతే, అది అనుభవించు నువ్వు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మీ కోడలు వచ్చింది, ఏదో చేసిందమ్మా, పాపం కుదరలేదు. అందరికి వంట రావాలని లేదు, వంట కాదు ఏదో ఒక పని అనుకుందాం, చేయలేదు. మనం అప్పుడు మనమేం దాని గురించి చేసింది కుదరలేదు, ఓకే పర్వాలేదులేమ్మా మళ్ళీ చేద్దుగానిలే, ఓతే పోయింది అన్నారనుకో, ఎంత సంతోషంగా ఉంటుంది. నీ మనసు ముందు అవతల వాళ్ళ సంగతి వదిలేయి, నీ మనసు ఎంత సంతోషంగా ఉంటుంది. అదే చి ఈ పిల్లకి ఎన్ని చెప్పినా, వీళ్ళ అమ్మ ఏం నేర్పించింది, వీళ్ళ నాన్నే అసలు ఇలా అన్నారనుకో, ఎంత భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. అవునమ్మా, మనం ప్రశాంతంగా ఉండగలమా? ఎందుకంటే ఇక్కడ బ్రహ్మం మనము, మనం కావాలనుకున్నది దానికోసం ప్రయత్నించింది మనము. అలాంటప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి. పోతే పోయింది, యద్భావం తద్భవతి అన్నట్టుగా యథాప్రాప్తం జరగాలనేది జరిగింది, దానిదేముంది ఇక్కడ? అంతే.
మన వల్ల ఒక్క నిమిషం మన వల్ల ఎన్ని నష్టం జరగలేదు, మన పిల్లలు చేయలేదా, అవును. అలాగే ఇది ఇలా జరగాలి, ఎందుకంటే జరిగింది, ఏం పర్వాలేదు తల్లి, పోతే పోయింది, ఏం పర్వాలేదు, రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేద్దుగానిలే అని దేని గురించి అయినా సరే, ఆ అమ్మాయి అవును. చేసిన పని దాన్ని వంటను ఏదైనా సరే ఆ అవును. దృష్టి పెట్టుకున్నావు అనుకో, అవునమ్మా, ఎంత ప్రశాంతంగా ఆనందం ఉంటుంది. వస్తుంది. అవును. అంతే, ఏది కూడా మనసుకు తీసుకోకు. మనసుకు తీసుకున్నావా మనసు చాలా బాధపడుతుంది, ఉమ్. దాన్ని తట్టుకోవటం కష్టమైపోతుంది. అవును. అది ఏ విషయమైనా సరే, సంతోషమైనా ఏదైనా సరే, బాధ అంటే ఇంకొంచెం ఎక్కువగా బాధ పెడుతుంది మనని, అసలు భరించడం కష్టం అవుతుంది. అవును. అందువల్ల మనసుకు తీసుకోకుండా బాహ్య విషయాన్ని మనం అలా ఉండాలి. స్వాత్మసత్త యొక్క అనునిత్య రసాస్వాదనయే ముక్తి యొక్క స్వరూపం. నిన్న చెప్పాడు కదా, పొద్దున్న చెప్పింది ఆత్మానందమే, ఉన్నది బ్రహ్మమే. ఎస్, ఇక మనకి ఏమి దిగులేదు, ఉన్నది బ్రహ్మము. ఆ బ్రహ్మం మనకి ఎప్పుడు మంచే చేస్తుంది. అందుకని హాయిగా ఉందాం, మన పనులు మనం చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. ఎవరు ఎలా చేసినా అందరినీ శభాష్ అందాం. ఎందుకు మనం ఏదో ఒకటి అంటాం, ఎందుకు వాళ్ళని? కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు, ఏదో నానా రకాలు. మనం ఎప్పుడో చెప్పుకున్నాం చాలా సార్లు ఇప్పటికి, అంటే అది చెప్పి చెప్పి కూడా నాకు ఎవడి సంస్కారాన్ని బట్టి వాళ్ళది ఉంటుందండి, మనకేమిటిండా అంతేనా కదా, ఎవడి సంస్కారం వాడిది. వాడు చెడ్డవాడు అయ్యాడని మన చెడ్డవాటం అవటం ఎందుకు? మన బ్రహ్మం మనని రక్షించి తీరుతుంది. వాడికే కదా మనం అనవండి, ఎవడి పాపాన వాడే పోతాడని. ఎవడి కర్మ వారు అనుభవించక తప్పదమ్మా, అంతే కదా. అదే మనం సంతోషంగా ఉందాం, తప్పకుండా. గొడవ లేదప్పుడు. సంసార మార్గంలో ఖిన్నుడై అంటే బాధపడి, బాధతో ఖిన్నుడై జగదత్వము వాసనా సమూహము. అమ్మా వినిపించట్లేదమ్మా. వాయిస్ వినిపించట్లేదమ్మా. లక్ష్మి అక్క వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. సంసార మార్గంలో ఖిన్నుడై జగదత్వము వాసనా సమూహము త్రివిధ తాపములు అజ్ఞానము ఆది భౌతిక దైవిక ఆత్మికములనబడే 5 దోషములు కలిగి ఉండటం చేతనే జన్మ కర్మాదులు తదితర భ్రమ అంతా అతని పట్ల ప్రవర్తిస్తోంది. ఇక ఇవి తప్పించి ఈ దోషాలు నివారణకి మార్గాలు నిర్వాణత్వము, వాసనా రాహిత్యము, త్రివిధ తాప శూన్యత్వము, ఆత్మజ్ఞానము, సర్వాతీతము. ఈ 5 కూడా ప్రశాంతాలైన విశ్రాంతి రూపాలు. అనగా జీవుడు ఈ 5ంటిని క్రమక్రమంగా పెంపొందించుకొనటం చేత మాత్రమే అశాంతి నుండి విశ్రాంతి స్థానాలకు పయనించగలుగుతాడు. నిర్వాణత్వము, ఎటువంటి వికారాలు లేవు, ఏ గోళ లేదు, ఏది లేదు, హాయి పరమశాంతి ఎప్పుడు కూడా. వాసనా రాహిత్యము అంటే అర్థం ఏంటి? ఏవో కోరికలు ఇంకా లేవు నాకు, ఎలా యథాప్రాప్తంలైన వాటిని పొందటం తప్ప నాకు ఇంకా వేరే ఏది, ఇది కావాలని లేదు, అది వద్దు అని లేదు, ఇష్టం అనిష్టం అనుటేలా.
త్రివిధ తాప శూన్యత్వము. ఇహ తాపాలంటే కూడా తెలుసు కదా, దీనికి సంబంధించినవే. గుణములు ఉన్నాయి కదా మనకి, 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి కదా. జ్ఞానం కావాలి. సర్వాతీతత్వము అంటే ఈ యొక్క అన్నిటికీ మించి ఉండాలి. ఏది జరిగినా ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యమైన వస్తువు లేదు. కాబట్టి బ్రహ్మము దగ్గర కేవలము ఆనందము, శాంతము, పరమశాంతం, నిరతిశయ ఆనందము తప్ప అన్యము లేదని గ్రహించిన వాడే బ్రహ్మం అవుతాడు. వాడు మాత్రమే హాయిగా ఉంటాడు. తత్వజ్ఞానులు అజ్ఞానులు కలిసియే ఈ జగత్తులో భౌతికంగా సంచరిస్తూ ఉంటారు. మరి రమణ మహర్షితో జరగలేదు, అందరూ పెరియవారితో ఉండలేదు, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ లేరు, వివేకానందులు వీళ్ళందరూ కూడా అందరూ భౌతికంగా సంచరిస్తూ ఉన్నారు. తత్వజ్ఞులు ఈ జగత్తును ఏ విధంగా తెలుసుకొనుచున్నారో అజ్ఞానులు ఆ విధంగా తెలుసుకోవటం లేదు. అదే కదా బాధ. అందరూ ఆ జ్ఞానులే అయిపోతే గొడవే ఉంది అసలు. అందరూ మంచి వాళ్ళే అయితే అసలు ఎవడి గురించి ఎవరికి కంప్లైంట్? గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు, అందరికీ తెలుసు కదా బ్రహ్మం గురించి. అందరు బ్రహ్మాలు అయితే ఇంకేముండదు. అదే మరి. అందువల్ల అజ్ఞానులు అలా ఉండట్లేదు. వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు ఉంటే ఇంకా గొడవే ఉంది. అందుకని ఒరే ఎందుకురా అలాంటి వ్యతలు పడతారు, ఎందుకంటే వీడు ఎప్పుడో వెళ్తాడు, నాయన ఇన్ని కష్టాలు ఉన్నాయిరా స్వామి నాకు, ఏమున్నాయిరా నీకు అంటే, అయ్యో ఏమని చెప్పమంటారు స్వామి అని మొదలెడతాడు. ఇక వాడికి ప్రతిదీ కష్టమే. అంటే సంవత్సరం మాటలు వచ్చిన పిల్లని ఒరే నీకే అంటే, అబ్బో నాకెందుకు లేవు బోర్డు ఉన్నాయి తాత అంటాడు వాడు కూడా. వాడి భాషలో వాడు చెప్తాడు. అలాగా కష్టాలు లేనిది ఎవడికి చెప్పండి, దేహపరంగా అజ్ఞానికి. కాబట్టి అవన్నీ చెప్తారు. అందుకని జ్ఞానులు ఏం చేస్తారు అంటే, బ్రహ్మము గురించిన జ్ఞానులు మాత్రము బ్రహ్మం గురించి పరిచయం చేస్తారు. ఇక బాహ్య గురువులు అంటే ఇక అవన్నీ ఉన్నది తెలుసు కదా మనకి, అలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న సౌలభ్యం ఏమిటి అంటే, మనకి బ్రహ్మ జ్ఞానం ఉన్న గురువులు సద్గురువులు లభిస్తే ఒక లాభం ఏంటంటే, అటు బాహ్యంగాను ఇటు ఆధ్యాత్మిక పరంగా రెండిటి యొక్క ఉన్నతిని పొందుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి సద్గురువులను ఆశ్రయించిన వాళ్ళు అది చాలా రేరు, మనకి దొరకచ్చు దొరక్కపోవచ్చు. మాకు అదృష్టం కలిగి జన్మకి చాలా సంతోషం అమ్మా. అందుకని అది రెండిటి పరంగా ఉంటుంది. అంటే బాహ్యంలో కూడా వారికి కలుగుతూ ఉంటుంది, బాహ్య శాంతి అంతర్ముఖ శాంతి అన్నట్టుగా రెండు సైమల్టేనియస్ గా వాళ్ళు ఇవ్వగలుగుతారు. తత్వజ్ఞానులు అజ్ఞానులు కలిసే ఈ జగత్తులో భౌతికంగా సంచరిస్తూ ఉన్నారు. అయితే తత్వజ్ఞులు ఈ జగత్తును ఏ విధంగా తెలుసుకొనుచున్నారో అజ్ఞానులు ఆ విధంగా తెలుసుకోవటం లేదు. అలాగే అజ్ఞానులు ఈ జగత్తును ఏ రీతిగా పొందుచున్నారో ఆ రీతిగా తత్వజ్ఞులు పొందటం లేదు కదా. ఆత్మ అజ్ఞానంతో పొందిన వాళ్ళకి ఎలా ఉంటుంది, వారిరువురి అనుభవము పరస్పరం చెప్పుకోవటానికి కూడా అనర్హమై ఉంటుంది. ఈ జ్ఞానికి ఈ జగత్తంతా ఆనందమయమై ఉంటుంది, ఇక అజ్ఞానికో ఇది ఎంతగానో దుఃఖమయమై ప్రాప్తిస్తోంది. అనేక నదీ జలాలు సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఒడ్డును నిలబడ్డ వానికి ఇది నదీ జలము అది ఆ నదీ జలము అని తేడా ఏమాత్రం అగుపించదు కదా. అలాగే భ్రమ సమించినట్టు తత్వజ్ఞానికి ఈ జగత్తు కనిపిస్తున్నప్పటికీ ఇక్కడి వారికి సంసారం అనే బంధం కనిపించడం లేదు. ఈ జగత్తు యథాతథంగా ఉంటున్నప్పటికీ కూడా ప్రబుద్ధుడు నిర్వాణ సముపార్జితుడు జ్ఞానికి ఇదంతా లేనిదే అవుతుంది. గాలి వీస్తూ ఉండగా ఎండుగడ్డి పరక ఎచ్చటికో దొర్లుతూ పోతున్నట్లుగా ఆత్మస్వభావం విశ్రాంతి పొంది ఉన్న సజ్జనునికి ఈ జగత్తు అనునిత్యంగా ఎచ్చటికో పలాయనం చిత్తగిస్తూ ఉన్నట్టు ఉంటుంది. రాముల వారు అంటున్నారు, మహర్షి ఈ జగత్తు అనుక్షణం పరిణామశీలమై 6 రకాలైన వికారాలతో ఏమిటది పుట్టుక పెరగటం ఏర్పడటం తరగటం సన్నగిల్లటం నశించటం అనే వికారాలతో ప్రవర్తిస్తుంది కదా అన్నారు. వశిష్ఠులారు అవును నాయన. అయితే రాముల వారు మళ్ళీ అడిగారు, అయితే బ్రహ్మం సర్వదా యథాతథమై ఉంటుంది కదా అన్నాడు. అవును. రాముల వారు మళ్ళీ అన్నారు, జగత్తు బ్రహ్మమే అనే వాక్యం ఎలా యుక్తం అప్పుడు అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, పరబ్రహ్మం నుండి భావన ఏర్పడుతోంది. ఇది ఇంత మొన్న 2 రోజుల క్రితమే చెప్పింది. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాం కదా, పొట్టుపోయిలాగా మనకి అది దిగబడితే తప్ప మనకి ఆ ఆత్మ జ్ఞానము సుస్థిరంగా ఉండదు. అందువల్ల పదే పదే చెప్తారు, పరబ్రహ్మం నుండి భావన ఏర్పడుతోంది.
కనుక పరబ్రహ్మం భావన అభేదమే కదా. పరబ్రహ్మం నుండి భావన ఏర్పడుతుంది అంటే పరబ్రహ్మం భావన అభేదమే కదా, అంటే రెండు ఒకటే కదా. జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరబ్రహ్మం నుంచి వచ్చాడు. కాబట్టి జీవుడు పరబ్రహ్మ అభేదమే అని చెప్పడం. భావన నుండి జగత్ అనుభవం బయలువెళ్ళబడుతుంది. ఈ జీవుడు ఏం చేశాడు? భావన అనే దాన్ని తీసుకున్నాడు. కాబట్టి అంటే జీవుడిలో బ్రహ్మం లేకపోతే వాడికి భావన కూడా లేదు. అందువల్ల జగత్ ఏర్పడుతుంది, అంటే ఆ దృశ్యం ఏర్పడుతుంది. కనుక అనుభవము అనుభవజ్ఞుడు అభేదమే అగుట చేత జగత్తు బ్రహ్మంగా చెప్పబడింది. అయితే ఆత్మజ్ఞాన నిత్యత్వం సముపార్జించుకున్న వారికి మాత్రమే ఈ జగత్తు అభేదము నిరతిశయమగు బ్రహ్మంగా గోచరిస్తుంది. కానీ అజ్ఞానులకు మాత్రం ఇదంతా వివిధ జీవులతో సంఘటనలతో అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. భావికుడు అంటే జ్ఞాన అజ్ఞాన భావన చేయవాడు ఒకడే కదా. అనేక ఆకారాలతో భంగిమలతో తరంగాలు ఉండవచ్చుగాక. జలం ఒకటే కదా. జలం దృష్టిలో పెట్టుకున్న వారికి ఇది ఈశాన్యం నుండి వస్తున్న పెద్ద తరంగం, అది అలా దిక్కుల గురించి అవసరం లేదు. ఏదంటే అవన్నీ అర్ధరహితం. త్రిగుణాత్మకమైన ఈ జగత్తు గుణాలకు మునుముందే గుణాలకు ఆవల సర్వదా ఏర్పడి ఉన్న గుణి అనబడు ఆత్మతత్వం దృష్టిలో గలవారి అది అనబడేది. ఆ ఆత్మతత్వం దృష్టిలో గలవారికి ఇక్కడ సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అంటే అజ్ఞాని అయితేనేమో ఇది ఆ తరంగం, ఇది పెద్దది చిన్నది అక్కడి నుంచి వచ్చింది అది అంటాడు. జ్ఞాని అంతా జలమే కాబట్టి అతను ఈశాన్యము నైరుతి ఇలాంటి దిక్కులు నిన్న మొన్న కూడా వచ్చింది కదా, తూర్పు ఆకాశం పడమర ఆకాశం అంటూ ఉండదు జ్ఞానికి. అజ్ఞాని అలా అంటాడు. అందుకే జ్ఞానికి పగలు రాత్రి తేడా ఉండదు, కాలంతో సమయంతో అతనికి పని లేదు అనబడు. దృష్టి జ్ఞానమయం అయ్యే వరకు ఇక్కడ షడ్వికారాలతో కూడి పరివర్తనశీలమగు జగత్తు కనిపిస్తుంది. శాస్త్ర గురు పాఠాల ప్రభావం చేత స్వయం కృషితో నిర్మలమైన సూక్ష్మమైన దృష్టిని సంపాదించుకున్న తత్వవేత్తలకు చేసారా, శాస్త్ర గురు పాఠాల ప్రభావం చేత స్వయం కృషితో, అందుకని మనది ఆచరణ ఉండి తీరాలి. లేదు కేవలం గురువు చెప్పింది వినేసి మనం బ్రహ్మం అయిపోదామంటే చాలా కష్టం. నిర్మలమైన నిన్న వచ్చింది కదా పొద్దున్న, కేవలం విన్నంత మాత్రానే అందరూ అవరు, దాన్ని ఆచరణలో పెట్టిన వాడు మాత్రమే బ్రహ్మం అవుతాడు. స్వయం కృషితో నిర్మలమైన సూక్ష్మమైన దృష్టిని సంపాదించుకున్న తత్వవేత్తలకు ఇదే జగత్తు నిరతిశయ ఆనందమగు బ్రహ్మంగా గోచరిస్తోంది. అది అలా దర్శింపజేయటమే శాస్త్రముల గురువుల ముఖ్య ఉద్దేశం. రాముల వారు అంటారు, స్వామి సామాన్యుల మగు మాకు సహజీవులను దేహాల గుణాల దృష్టితో కాకుండా వీరు అద్వితీయము గుణాతీతము ఏకమగు ఆత్మస్వరూపులు అనే దృష్టితో చూడటం సాధ్యమవుతుందా అని అడిగాడు. ఈ ప్రశ్న కూడా మనకి ఇంతకుముందు చాలా సార్లే వచ్చింది, మళ్ళీ వినండి, మర్చిపోయాం కాబట్టి. వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఎందుకు కాదయ్యా, అంతా ఒకటే. దృశ్యాతీత దృష్టి అనేది జీవులందరికీ అభ్యాసంలో ఉన్న విషయము. ఉదాహరణకు నిన్న కలిసిన 3-4 స్నేహితుల పేర్లు చెప్పమంటే చెప్పగలవు, కానీ వారు ఏ రంగు చొక్కా ధరించారు అంటే చెప్పగలవా? ఎందుకని? వారిని వస్త్రాల దృష్టితో కాకుండా స్నేహ దృష్టితో చూసావు కాబట్టి. వస్త్రాలకు అతీతమైన స్నేహ దృష్టి సాధ్యమైనట్లే గుణములకు అతీతమైన ఆత్మ దృష్టి సుసాధ్యమేనని చేతులెత్తి చెప్పుతున్నాను అన్నారు. ఎంత సులభమైన ఉదాహరణ చెప్పారు చూడండి. అంటే కొంతమందికి అది అబ్జర్వ్ చేసే వాళ్ళకి వస్త్ర దృష్టి ఉన్న వాళ్ళకి వస్త్రం గుర్తుంటుంది, మనుషులు ఎవరో గుర్తుండరు. ఎవరికి ఏ దృష్టి ఉందో అది గుర్తుంటుంది. ఆత్మ దృష్టి ఉన్న వాళ్ళకి అంతా బ్రహ్మంగానే ఉంటుంది, దేహ దృష్టి ఉన్న వాళ్ళకి దేహాలు గుర్తుంటాయి. ఓ రామచంద్ర, చింతలు మొదలైనవేవి లేనివాడు, ప్రపంచం గురించి ఏమంతగా తెలియనివాడు అగు ఒక చిన్నపిల్లవానికి ఈ జగత్ పదార్థములన్నీ ఆట వస్తువుల వలె వికల్పరహితంగా కనిపిస్తాయి. అలాగే వాసనలు క్షయించినట్టు ఆత్మజ్ఞానికి ఇవన్నీ కూడా నిర్వికల్పంగా భగవత్ స్వరూపంగా భాసిస్తాయి. అజ్ఞానులందరికీ ఏది అంటే ఆ రాత్రి అయి ఉన్నదో ఆత్మజ్ఞానం అంటే అది లేదు కదా, వాళ్ళకి లేనిది రాత్రి, చీకటి అంటే అదే కదా. ఏ విషయంలో నిద్రాముద్ర వహించి పట్టించుకోవడానికి అనర్హంగా అనిపిస్తోందో అది ఆత్మజ్ఞానశీలుడకు సంయమికి జాగరూకతకు అత్యంత అర్హమైనదిగా అనిపిస్తుంది. అజ్ఞానికి ఏది కాదన్నప్పుడు అది ఆయనకి, జ్ఞానికి అది చాలా అంటే రాత్రిళ్ళు అజ్ఞాని నిద్రపోతాడు, లేకపోతే రాత్రి భయం అంటాడు, ఇంకోటి అంటాడు, రాత్రిపూట ఈ పనులు చేయకూడదు అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఏదో చెప్తాడు. జ్ఞానికి కాలంతో సంబంధం లేదు, అది రాత్ర పగల అతనికి అనవసరం.
ఎందుకంటే అజ్ఞాని అయ్యో ఆరోగ్యం పాడవుతుందండి, పగటి నిద్ర మంచిది కాదని భేషజాలు వేసుకుంటారు. అర్థమైందమ్మా. అవును నిద్రపోకూడదంటే అని ఏవో లెక్కలు వేసుకుంటారు కదండి. అవును అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, ఏవేవో లెక్కలు వేసుకుంటారు. అసలు అవును దేంతో సంబంధం లేని జ్ఞానికి దేహంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. కాబట్టి ఆయనకు అది పగల రాత్ర దేనితో అతనికి సంబంధము లేదు, దాని గురించిన చింత లేదు. అజ్ఞానులందరికీ ఏది అంటే ఆత్మజ్ఞానం రాత్రి అయి ఉన్నదో, ఏ విషయంలో నిద్రాముద్ర వహించి పట్టించుకోవడానికి అనర్హంగా అనిపిస్తుందో అది ఆత్మజ్ఞానశీలుడకు సంయమికి జాగరూకతకు అత్యంత అర్హమైనదిగా అనిపిస్తుంది. ఏది ఆత్మజ్ఞుడకు మునికి అత్యంత నిస్సారం, ఏమిటి ఈ ప్రాపంచిక విశేషాన్ని అత్యంత నిస్సారము పట్టించుకోవడానికి అనర్హంగా అనిపిస్తుందో అజ్ఞాన జీవులు అది గొప్ప విషయాలు అనుకుంటారు. ఇందాక చెప్పిందే ఇంకొంచెం కన్ఫ్యూజన్ గా చెప్పారు అంతే. మనకి కన్ఫ్యూజన్ గా చెప్పినప్పుడు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తాం కదండి అప్పుడప్పుడు, ఏంటబ్బా చెప్పాడు అని. అదే విధంగా చెప్తే ఇందాక చెప్పిందే కదా అని తేలిక భావం, అదే తేలిక భావం వచ్చేసింది అనుకోండి, గోవింద. తేలిక భావం కాకుండా కొంచెం కన్ఫ్యూజన్ చేసి ఏమిటో అని కొంచెం శ్రద్ధ పెడతారు కదా, అప్పుడు వివరించి చెప్తే ఓ ఇదా అనుకుని కొంచెం అప్పుడు కాస్త బుర్రలు అలా అవుతాయి. అజ్ఞానికి ఏది గొప్ప విషయమో జ్ఞానికి అది వేస్ట్, జ్ఞానికి ఏది గొప్ప విషయమో అజ్ఞాని అది వేస్ట్ అంటాడు. అంతే మరి, అక్కడ వేరేది ఏమీ లేదు, ఇది ఒక్కటే ఉంది, బ్రహ్మం. అది అజ్ఞాన జీవుల గొప్ప విషయాల వలె అనిపిస్తుంది. అట్టి ప్రాపంచిక విషయాల పట్ల అంతేకాదు సాంసారిక దృష్టి గల జీవులకు అజ్ఞానాంధకారం ఆవరించి ఉండటం చేత ఆత్మ వస్తువు సుదూరంగా మరెక్కడో ఉన్నట్లు తోస్తోంది. మరి సుజ్ఞానికో ఆత్మ వస్తువు విరామ శూన్యమై సదా జగద్రూపంగా కూడా ప్రదర్శనమవుతోంది, అనుభవం అవుతోంది. అజ్ఞానికి జగద్రూపంగా ప్రసిద్ధమై కనిపిస్తున్న శబ్ద స్పర్శ రూపాది విషయములు జ్ఞానికి చిత్రంలో లిఖించబడిన అరణ్యంలోని వివిధ వృక్షముల ఆకుల వలె ఎదుట వాస్తవానికి లేనివిగా అనుభూతమవుతున్నాయి. జన్మాంధునికి రూపానుభవమే ఉండనట్లు జ్ఞానికి అజ్ఞాన ప్రసిద్ధమైన జగత్తు భ్రాంతిప్రాయంగా అసద్రూపంగా సుషుప్తి సమయంలోని అనుభవరాహిత్య స్థితిలాగా భాషించకయే ఉంటుంది. దుఃఖ రూపంగా ప్రసిద్ధమై ఉంటున్న ఈ త్రిజగత్తులు విమూఢులకు మాత్రమే విషయం అగుచున్నాయి. జ్ఞానికి ఇదంతా విషయం అగుటమే లేదు. ఎందుకంటే ఈ జగత్తు సత్తు కాదు, స్వప్న రూపంగా సుస్పష్టమైన తర్వాత ఆ స్వప్నంలో తారసపడిన రూపాలు భావాలు అందలి బాహ్య అభ్యంతర విషయాలు మేలుకొన్న వానికి అర్ధరహితం అవుతాయి కదా. అలాగే జ్ఞానం అనే మెలకువ వచ్చిన తర్వాత ఈ జగత్తులో సాంసారిక దృష్టికి కనిపించే సంబంధాలు భోగాలు మొదలైనవి మొదలంట సాంసారిక రూపం కోల్పోతాయి. అనగా జ్ఞానికి అవి స్ఫురించవు. అతడు సదా విభాగరహితుడై ఉంటాడు, స్వస్థచిత్తుడై ఉంటాడు, సర్వానికి అవిరోధమైన ఆ పరమాత్మను అనుభవిస్తూ ఉంటాడు. నిర్వాణ స్వరూపుడై శీతల అంతఃకరుణుడై అత్యంత తృప్తిని పొంది ఉన్నవాడు అవుతాడు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఈ సంసార దాంట్లో కాకుండా అజ్ఞానంగా కాకుండా చక్కగా జ్ఞానిగా ఉండాలి. సరే, ఇందులో ఈ చివరిది కొంత ఎక్కువగా ఉంది. సరే, ఇప్పటికి మీ అందరికీ కూడా ఈ విధంగా మీరు జ్ఞానులుగా ఉండాలనే భావిస్తూ ఆ జ్ఞాని లక్షణాలు ఇప్పటికే చాలా తెలుసుకున్నారు. అజ్ఞానం అంటే ఏమిటో మనం ఆల్రెడీ అనుభవించేశాం. జ్ఞానిగా కూడా మనము అనుభవాలు పొందాం, అందులో సందేహం ఏం లేదు. చాలా కొంచెమే తేడాగా ఉందనుకున్నాం, కానీ అప్పుడప్పుడు కొంత నేను ప్రస్ఫుటంగా బయటికి రావటం వల్ల కొంత దుఃఖాలు కలుగుతున్నాయి. అవి తప్పకుండా ఉపశమిస్తాయి. ఎందుకంటే ప్రయత్న లోపం జరగట్లేదు కాబట్టి తప్పకుండా అందరూ బ్రహ్మములు అయి తీరుతారు. ఆ యొక్క నిరతిశయ అంటే ఆ ప్రయత్నం మనకు ఉండాలి. నిరంతర ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకుండా ఉండాలి. నేను వైపుకు ఎప్పుడు కూడా మనము తలవాల్చకూడదు. ఆ విధంగా మీ అందరూ కూడా జ్ఞానులు అవి తీరాలి అని చెప్పి ఆశీర్దిస్తున్నాను. స్వస్తి. సరే అమ్మా, పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. అమ్మా పాదాభివందనాలమ్మా.
శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా పాదావందనాలు తల్లి. పాదాభివందనాలు గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా. పాదాభివందనాలమ్మా. పాదాభివందనాలు గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ ఆఫ్ చేయనా అమ్మా? చేయండి. శుభం పోయారు.